మీకు నాకు ఈ కెరియర్ నాకు బాగా ఉపయోగపడుతుంది, ఈ చిట్టీల బిజినెస్ నాకు ఉపయోగపడుతుంది, ఈ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఉంది, నాకు ఇండస్ వివాకి ఉంది, దేంట్లో ఉంటే దాంట్లో నైపుణ్యాన్ని పెంచుకుందాం, ఎక్స్పర్ట్ అవ్వడం. మిగతా ఈ నైపుణ్యాన్ని చూసుకుందాం, నైపుణ్యాన్ని పెంచుకుందాం అనేటువంటి నేచర్ ఉన్న మనసు ఏదైతే ఉందో అది మిగతా ఏవైనా సరే కారణాలను కూడా సెట్ చేస్తే వెళ్ళిపోతుంది, సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. లేకపోతే ఆ బియ్యంలో రాళ్ళు ఏరినట్టుగా ఒక్కొక్క పనిని చూసుకుంటూ వెళ్ళదు అది. ఎవరు సపోర్ట్ ఉంది, ఏముంది, ఎట్లా జరుగుతుంది, ఈ విశ్లేషణ సింహావలోకనం చేసుకొని రివ్యూ చేసుకొని మళ్ళీ అందులో కూడా నైపుణ్యాన్ని పెంచుకుందాం అనే మాటని అంటది. ఏంటిది? నైపుణ్యాన్ని పెంచుకుందాం, అంతే. చూడండి, ఎవరికైనా కానీ ఎవరు బాగా ఇష్టం అంటే ఎవరైతే కారణాలు సరిగ్గా చెప్పగలుగుతారో వాళ్ళంటే ఇష్టం. ఎవరిష్టం? ఎవరైతే కారణాలు చెప్పగలుగుతారో వాళ్ళంటే బాగా ఇష్టం. మీకు ఈ అనారోగ్యం ఎందుకు వచ్చిందంటే అని కారణం సరిగ్గా చెప్పాడు అనుకోండి, డాక్టర్ ఇష్టమా కదా? సరైన కారణం చెప్తే ఇష్టమే. మీరు ఈ పని ఎందుకు చేయలేకపోతున్నారంటే సరైన కారణం చెప్పేది చాలా ముఖ్యమైనటువంటి. అంటే కారణాలను, కార్యాలకు తగ్గట్టుగా ఉన్నటువంటి కారణాలను పట్టడం గ్రేట్ అని అర్థం, అంతేనా? కారణాలకు తగ్గ, కార్యాలకు తగ్గ కారణాలను పట్టుకోవడం. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది, ప్రతి కార్యానికి కారణం ఉంటుంది. ఆ కారణాలను సరిగ్గా మనం పట్టుకోవాలి. ఈ మామిడి చెట్టు వచ్చిందంటే ఎప్పుడూ ఎవరు మామిడి గింజ నాటి ఉంటారు, లేకుంటే ఇక్కడ పడేసి ఉంటారు. ఇది కారణం వల్ల ఇది ఉంది. ఈ నిప్పు వల్ల ఆ పొగ వస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది ప్రతి కార్యానికి. అసలు కారణం లేకుండా కార్యం అనేది ఉండదు. ఈ కారణాలన్నీ కూడా బహుశా మనకు అన్ని తెలియకపోవచ్చు, సక్సెస్ కావాల్సిన కారణాలు. నాగరాణ్ గారు, మనకన్నీ తెలియకపోవచ్చు, కానీ సీక్రెట్ ఏంటి అని అంటే కారణాలన్నీ లోపల మూలంగా ఉన్నటువంటి, ఆ మూలంలో ఉన్నటువంటి కారణాలను సెట్ చేసేటువంటి సీక్రెట్ ఏంటంటే కార్యాలను నైపుణ్యంగా చేద్దాము. ఏ విధంగా జరుగుతుంటాయి కార్యాలు? 3 విధాలుగా జరుగుతుంటాయి. మానసికంగా, వాచికంగా, చేతులతో చేసేది కర్మన. మానసికంగా చేసేటువంటి కర్మలు, వాచిక రూపంలో చేసే కర్మలు, చేతులతో చేసేటువంటి పనులు. ఈ 3 కూడా ఎప్పుడైతే నైపుణ్యవంతంగా మనం చేస్తామో ఆటోమేటిక్ గా సరికాని కారణాలు, మనకు ఉపయోగపడని కొన్ని కారణాలు ఉంటాయి మనలో. కొన్ని నమ్మకాలు కావచ్చు. ఒకసారి మనం హర్వ్ ఏకర్ గారికి మనం హార్ట్ ఇద్దాం ఉదయాన్నే. మిలియనీర్ మైండ్, ధనవంతుల ఆలోచనల రహస్యాలు చెప్పారు హర్వ్ ఏకర్ గారు. నేను చాలా ఆశ్చర్యపోయింది ఏంటంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఈ బుక్ రాయబడింది, ఎన్నో సంవత్సరాల క్రితము. అందరూ ఉన్నారా? స్క్రీన్ దగ్గరే కూర్చోండి అటు ఇటు, లేకపోతే 1000 రోజుల పని 10,000 రోజులు అవుతుంది. సరిగ్గానే మనం ఆస్వాదించామనంటే 100 రోజుల్లో అయిపోతుంది. లేకపోతే 1000 రోజులు పట్టినా కూడా ఇంకా ఇంకా తిరుగుతూనే ఉంటాం. చూడండి, ఈసారి కూడా ఏం చెప్తున్నారంటే డబ్బు గురించి మీ నమూనా ప్రణాళిక. డబ్బు గురించి మీ నమూనా ప్రణాళిక. మీరు ఎంత సాధించగలరని మీరు అనుకుంటున్నారు? మీ లక్ష్యం ఎట్లా ఉంది? మీ ప్లాన్ ఎట్లా ఉంది? ఈ ప్లానే ఈ థర్మోస్టాట్ ఏదైతే ఉందో మనం దాంట్లో సెట్ చేసి పెడతాం. అన్ని పాయింట్స్ వరకు ఉంటది, అన్ని పాయింట్స్ వరకు వచ్చేస్తుంది. అంత కూల్ అయిపోయిన తర్వాత టక్మని ఆగిపోద్ది, అంతేనా? ఫ్రిడ్జ్ అంత వరకు వచ్చి ఆగిపోద్ది కదా. మనం పెట్టే పాయింట్స్ ని బట్టి ఉంటుంది. అలాగే మీ యొక్క మనీకి సంబంధించి మీ ఎంతవరకు ఆలోచిస్తున్నారు? ఎంతైనా సాధించగలను అనేది ఉందా, లేకపోతే లిమిట్ లోనే ఉన్నారా, లిమిట్ లెస్ గా ఉన్నారా?
ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మీ యొక్క నమూనా ప్రణాళిక అనేది చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్తాను. ఈ యొక్క సమాజంలో ఆయన అన్న కొన్ని మాటలు చెబుతూ మనం మళ్ళీ ఎక్కడికి అంటే నైపుణ్యం పెంచుకుందాం, నైపుణ్యాన్ని పెంచుకుందాం, చేస్తున్న పనిలో మనం నైపుణ్యవంతులుగా తయారవుదాం. ఇదొక్కటే సమాధానం అన్నిటికీ, ఇదొక్కటే పరిష్కారం. మనం టీంతో మాట్లాడుతున్నామా, దాంట్లో నైపుణ్యవంతంగా తయారవుదాము. ఎక్కడ మనకు సంబంధించినటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు, నమ్మకాలు సరిగ్గా లేకపోతే, పొరపాటున కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్టు లేకపోతే అవన్నీ సరి చేయబడతాయి, అవన్నీ సరి చేయబడతాయి. పాపం మళ్ళీ ప్రతిసారి కళ్యాణి గారికో వరలక్ష్మి గారికో నేను ఈ కారణం సెట్ చేసుకోండి, ఈ కారణం సెట్ చేసుకోండి, ఈ కారణం సెట్ చేసుకోండి అని ప్రతిదీ చెప్పలేరు కదా. అవును, ప్రతిదీ సెట్ చెప్పలేరు. మనం గుర్తించేంత ఆ యొక్క అవేర్నెస్ మనకు లేకపోవచ్చు. కాబట్టి మనం తప్పనిసరిగా చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతము ఏదైతే మనకు ముఖ్యమని చేస్తున్నామో, ఏది ముఖ్యము? ఆదాయము, ఆరోగ్యము, అనుబంధాలు. ఏదైతే ప్రస్తుతం ముఖ్యమని చేస్తున్నామో దాంట్లో ఎక్స్పర్ట్ అవుదాము, నైపుణ్యాన్ని పెంచుకుందాం. ఏది చేస్తే అది. మీరు ఇప్పుడు నోట్ చేసుకుంటున్నారు, నోట్స్ లో నోట్ చేసుకుంటున్నారు, దీన్ని నైపుణ్యవంతంగా నోట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు వింటున్నారు, దీన్ని పడుకొని అట్లా తేలికగా కాకుండా ఒక గంట సమయం ఇస్తున్నామంటే అది మామూలు కాదు. మీకు గంట సమయంలో ఎన్నో వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. నేను కూడా నా సమయాన్ని సంపాదనగా మార్చుకోవాలి అనే లిమిట్ లెస్ లోకి మీరు వెళ్ళగలిగితే మాత్రం మీరు వెంటనే దీన్ని నైపుణ్యవంతంగా చేయండి. ఏ పని చేస్తున్నా కూడా అందులో రోజు రోజుకి 1% అయినా మెరుగ్గా చేస్తూ, వంట చేస్తున్నారు దాన్ని, వింటున్నారు దాన్ని, మీరు ఖచ్చితంగా కార్యాలను సెట్ చేసుకుంటే కారణాలను సెట్ చేసుకుంటారు. ఇది సూత్రం. కార్యాలను సెట్ చేసుకుంటే కారణాలని సెట్ చేయగలుగుతారు. ఇది మీరు బండ గుర్తు. మీకు ఈ యొక్క ప్రపంచంలో రెండు ఉన్నాయి. కన్ఫ్యూజ్ చేయడానికి అన్ని రెండు ఉంటాయి. అంటే అనేక చూపులు ఉన్నాయి, అనేక చూడబడేడాలు ఉన్నాయి. అదే సినిమాని ఒకరు ఒకలా చూస్తున్నారు, ఇంకోలా చూస్తున్నారు. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి బట్టి. ఓకే, పర్యవసానంగా డబ్బు సంపాదనకు సంబంధించినటువంటి అంతర్గత చట్టం ఏదైతే ఉందో దాని మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. మీ లోపల ఉండేటువంటి ఆలోచనలు దాని మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఓకే, దాని మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇవి అవసరం. మీరు బయట ఆట ఆడడానికి చూస్తున్నారు, కానీ లోపలి ఆట కూడా అంతే ముఖ్యము. ఇందులో ఉన్న చదువుతున్నాను. ఒక వడ్రంగి తన సాధనాలు అద్భుతమైన సాధనాలను కలిగి ఉండడం ముఖ్యమే వర్క్ చేయడానికి. ఒక కెమెరామెన్ కెమెరా కలిగి ఉండడం ముఖ్యమే. అంతకంటే ముఖ్యంగా ఆ ఏవైతే పనిముట్లు ఉన్నాయో వాటిని అద్భుతంగా ఉపయోగించడం చాలా ముఖ్యము. ఆ సాధనాలను కలిగి ఉండడము, ఆ అవకాశం కలిగి ఉండడము ఎంత ముఖ్యము, ఆ చేస్తున్న పనిలో ఎక్స్పర్ట్ గా ఉండడము, అద్భుతంగా రాణించడము చాలా ముఖ్యము. ఇది కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనము చేస్తున్న పనిలో ఇంకా నైపుణ్యవంతంగా ఎలా చేయాలి అని ఆలోచించడం, ఫలితాలు చూసుకోకుండా ఈ ఫలితం వచ్చిందా, మరి నేను నిన్న ఇంతమందికి నేను చెప్పాను ఈ వెంటనే వచ్చిందా, ఇవన్నీ చూసుకోకుండా నేను చెప్పడంలో ఇంకా రాణిస్తున్నానా అనేటువంటిది చూసుకుంటూ ఉండాలి. ఇది కారణాలని సెట్ చేస్తుంది ఖచ్చితంగా. ఇంకొక విషయము, కొంత విశ్వ నియమం గురించి మనం ఒక చిన్న విషయం దీన్ని తెలుసుకుందాం. ఈసారి కూడా ఏమంటున్నారంటే శక్తియే మూలము. శక్తి. అప్పుడు అంత నేను అనుకున్నా, అంటే తిరిగి అందరూ కూడా ఈ ఆలోచన శక్తి దగ్గరికే వస్తున్నారు. ఈయన కూడా ఒక దగ్గర అంతర్గత శక్తి మీద మాట్లాడుతూ మనకు ఉండేటువంటి ప్రపంచాలు, ఒకటి బాహ్య ప్రపంచం, మానసిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం, వీటన్నిటి గురించి, ఈ అన్ని
మీరు బయట సక్సెస్ కావాలంటే ముందు లోపల సక్సెస్ కావాలి, శక్తియే మూలం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. విశ్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మేనిఫెస్టేషన్ మనకు తర్వాత మెడిటేషన్ ఉంటుంది, దాంట్లో కూడా ఆ వర్డ్స్ వినండి. విశ్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అది హిట్లర్కైనా, వివేకానందకైనా, ఎవరికైనా సరే అడిగిన వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉంది. కానీ తనకు మ్యాచ్ అయ్యేది అడుగుతున్నాడా లేదా అని ఏదైతే ఫైనల్ గా ఒకటి కావాలనుకుంటున్నాడో దానికి సంబంధించినవే అడుగుతున్నాడా లేదా అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు సంపద కావాలి, ఆర్థికమైనటువంటిది రూబీ కావాలి అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్ గా రూబీకి ఏమేం కావాలో అవే అడుగుతున్నాడా, దానికి సంబంధించిన పనులే చేస్తున్నాడా, దాన్ని ఇవ్వబడుతుంది. అవి అడిగినట్టు. సో ఇక్కడ ఒక సామెత ఉందంట, ఇది చెప్తున్నాడు. సరైన సమయంలో సరైన స్థలంలో ఉండడం మాత్రమే సరిపోదు. ఏమంటున్నాడు ఈ బుక్ లో? సరైన సమయంలో సరైన స్థలంలో మాత్రమే సరిపోదు, ఉండడం మాత్రమే సరిపోదు. కానీ మీరు సరైన సమయంలో సరైన స్థలంలో సరి అయినటువంటి కోరికతో ఉండాలి, సరైన వ్యక్తిగా సరైన కోరికతో ఉండాలి. ఎవరికైనా సరే నేను 100 మందిని చంపాలి అన్నా అతని కోరిక సక్సెస్ అవుతుంది, 100 మందిని నేను బతికించాలన్నా ఆయన కోరిక సక్సెస్ అవుతుంది. ఈయన అవుట్పుట్ గనక నాకు మంచి పేరు రావాలి, నేను 100 మందిని చంపాలంటే అది మ్యాచ్ అయిందా? కోరిక మ్యాచ్ అవ్వలే. ఎట్లా మ్యాచ్ అవుతుంది? దానికి దీనికి అసలు సంబంధమే లేదు. కాబట్టి అవుట్పుట్ ఏం కావాలో నీకు క్లారిటీ ఉంటే దానికి సంబంధించినటువంటి కోరికల్ని ఉండాలి అని చెప్తున్నారు. ఇది ఇప్పుడే వింటున్నాం, ఇప్పటిదాకా ఇటువంటి మాటలు వినలేదంటే నో ప్రాబ్లం, ఇప్పటి నుంచైనా వినండి, కంటిన్యూ చేసుకోండి. నాకు అటువంటి సాహసం ఇప్పటి వరకు లేదు. ఇప్పటి వరకు నేను నా ఫ్రెండ్స్ లో కానీ పుస్తకాల్లో కానీ ఎక్కడ చదవలేదు. ఇప్పుడే వివా ద్వారా ఈ లింక్ వచ్చింది, నేను ఇప్పుడే వింటున్నానంటే నో ప్రాబ్లం, కంగ్రాచులేషన్స్. మీకు మంచి రోజులు స్టార్ట్ అయినాయి, ఇక్కడి నుంచి అయినా వినడం స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి ఈ యొక్క కల్చర్ని, ఈ యొక్క శక్తికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఒక 1 year లో 2 years లో పూర్తిగా మీరే చెప్పే రేంజ్కి వస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎన్నో సంవత్సరాల క్రితం హార్వే ఎకర్ గారు చెప్పినటువంటి సంపద సూత్రాల్లో అంతర్గత మూలాలు ఎంతో దాగి ఉన్నాయి. ఈ సృష్టి మీకు అన్ని ఇవ్వడానికి రెడీగా ఉంది. కానీ ఎగ్జాక్ట్ ఆ యొక్క సీరియల్ గా ఎందుకు కొంత ఎక్కువ టైం పట్టింది సునీత విలియమ్స్ గారు తీసుకురావడానికి? సైంటిఫిక్ గా తీసుకోవాలి, నేను ఇష్టం వచ్చినట్టు తీసుకురావడానికి లేదు. అక్కడ సైంటిఫిక్ గా తీసుకొని రావాలి. ప్రతి ఒక్కటి ముఖ్యమే. ఇక్కడికి తీసుకురావడానికి చాలా జాగ్రత్తగా తీసుకురావాలి మనిషిని, అంటే సైంటిఫిక్ గా. అలాగే మన జీవితంలో వచ్చేది కూడా సరైన కారణాలతోటి సరిగ్గా వస్తుంది సైంటిఫిక్ గా. మరి అంత జాగ్రత్తగా మనం ఉండలేకపోవచ్చు కదా అన్నప్పుడు అక్కడ కార్యాలని నైపుణ్యవంతంగా చేద్దాం, నైపుణ్యాన్ని పెంచుకుందాం. ఇది మీరు బాగా అవపోసన పట్టాల్సినటువంటి. యోగః కర్మసు కౌశలం, యోగః కర్మసు కౌశలం. మన కర్మల్ని చేసేటువంటి పనుల్ని ఎప్పుడైతే నైపుణ్యవంతంగా చేస్తామో అప్పుడు ఆ యోగ శక్తి అనేది ఉద్భవిస్తుంది. మళ్ళీ అదే యోగ శక్తి మళ్ళీ మీరు చాలా టాలెంటెడ్ గా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది. సో ఇంకా తను ఏం చెప్తున్నారు చూడండి, మూలం ఎంతో ఇంపార్టెంట్. ఈ ఆలోచన యొక్క పరిధి కొంచెమే ఉన్నా పాపం దానికంటే ఎక్కువ వచ్చిన మనీని కూడా నిలబెట్టుకోలేరు. అంటే అంత శక్తి లేకపోయినా పాపం నేచర్ వాళ్ళకి వాళ్ళ యొక్క కష్టాన్ని చూసి మనీ ఇస్తున్నా, టీంని ఇస్తున్నా వాళ్ళు నిలబెట్టుకోలేరు. ఇస్తుంది అది, వాళ్ళ యొక్క తపనని చూసి, వాళ్ళ నైపుణ్యాన్ని చూసి వెంటనే ఇస్తూ ఉంటది, ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటది. రిటైల్ బాగా అవుతూ ఉంటది, లాగిన్స్ అవుతూ ఉంటాయి, ర్యాంకులు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ సరికాని ఆలోచన విధానాల వల్ల మళ్ళీ మళ్ళీ పడేసుకోవడం ఇది జరుగుతూ ఉంటుంది.
మరి ఇవన్నీ మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే సింపుల్, మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నైపుణ్యాన్ని పెంచుకుందాం. నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిందే. దేంట్లో? ఆ పని గురించి ఆలోచించడం మనస, వాచ, కర్మన. ఈ మూడే. ఇంకా మనిషి ఇంక ఈ మూడు మించి చేయలేడు. భావన క్షేత్రం అని ఉంటుంది, మనోక్షేత్రం. ఇక అందులో ఏది స్టోర్ అయి ఉంటుందో, ఎక్కడ చూపు ఉంటుందో దానికి సంబంధించిన మాటలు వస్తుంటాయి. ఏది మాట్లాడుతామో అది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం, అంతే. ఇది ఈసారి ఒకటి. అందుకని ఆ మూలం ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఎవరు, మీరు ఎలా ఆలోచిస్తారు, మీ నమ్మకాలు ఏమిటి, మీ అలవాట్లు, లక్షణాలు ఏమిటి, మీ గురించి మీకు నిజంగా ఏమనిపిస్తుంది. చాలా క్వశ్చన్స్ రాశాడు ఇందులో. మీకు మీ మీద మీకు నమ్మకం ఎంత ఉంది, మీరు ఇతరులతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంటారు, ఎలా కలిగి ఉంటారు, ఎలా ఎలా ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంటారు, ఎంత బాగా మీరు ఇతరులను ఎంత బాగా విశ్వసిస్తూ ఉంటారు, మీరు సంపదకు అర్హులని మీరు అసలు భావిస్తున్నారా, సంపాదించుకోవచ్చు, నాకు అది సాధ్యమవుతుందని భయం ఉన్నప్పటికీ, ఆందోళన ఉన్నప్పటికీ, అసౌకర్యం, కంఫర్టబుల్ గా లేనప్పటికీ మీ సామర్థ్యం ఏమిటని మీరు భావిస్తున్నారు, మీకు ఎంత సామర్థ్యం ఉందని మీరు అనుకుంటున్నారు. సరైన మానసిక స్థితి లేనప్పుడు కూడా, అంటే సరైన ఎమోషన్స్ లో కొంచెం లేకుండా ఉన్నప్పుడు ఆ యొక్క మానసిక భావోద్వేగ పరిపక్వత అనేది మీకు ఉందా? ఆ టైంలో మీరు పనులు చేయగలరా? వాస్తవం ఏమిటంటే మీ వ్యక్తిత్వము, మీ ఆలోచన, మీ నమ్మకాలు మీ విజయ స్థాయిని నిర్ణయించే వాటిలో కీలకమైనటువంటివి. మనం ఎవరు అడ్డుకుంటున్నారు మనల్ని అని అంటే మన ఆరానే అడ్డుకుంటుంది. ఈ ఆరా అనేది మీకు పెరగాలి అంటే, ఆ శక్తి పెరగాలి అంటే మీరు చేస్తున్న పనుల్లో ఇంకా ఇంకా నైపుణ్యంగా పెంచుకోవడానికి ట్రై చేయండి. 8 కోర్ స్టెప్స్ ఉన్నాయి. ఈ 8 స్టెప్స్ లో కూడా మీరు నైపుణ్యాన్ని సాధించండి ఇన్ ఇండస్ట్రీవా. ఈ 8 స్టెప్స్ ని, ఓకే, స్పెషల్ గా 250s కి ఈ 8 కోర్ స్టెప్స్ ని నా కోణంలో నేను వివిధ ఈ రెండు ఏరియాలలో, ముఖ్యంగా 250లకి హైదరాబాద్ అండ్ రాజమండ్రి, ఈ రెండు ఏరియాల్లో నేను ఇప్పుడు చేస్తున్నాను. ఈ 2 నెలలు 250లు అయినట్టు మీరు వచ్చి ఆ ట్రైనింగ్ తీసుకోండి. 1కి 4 సార్లు తీసుకోండి. మీరు ఒక చక్కటి ఎవ్రీ వీక్, మీరు 5 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాలు, లేదా నేను 25 సంవత్సరాలు ఉంటే 25 సంవత్సరాలు. అది మాత్రం బియాండ్ 21st సెంచరీ. నేనైతే 100 సంవత్సరాలు ఉంటాను. మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారో మీరు చెక్ చేసుకోండి అంటుంది ఇండస్ట్రీలో. ఎవ్రీ వీక్ ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారో నేను 7 సంవత్సరాలు, 1-2 సార్లు అనుకుంటా ఆ వీక్ ఇన్కమ్ రాలేదు అప్పట్లో, నాకు తెలియనప్పుడు. కానీ ఆ తర్వాత ఎప్పుడు ఈ యొక్క 7 సంవత్సరాలు దాటిపోయింది, ఎప్పుడు కూడా ఇన్కమ్ ఆగలేదు అట్లా. సో మీరు ఒక ఇన్కమ్ అనేటువంటి ప్యాసివ్ పైప్ లైన్ ని మీరు వేసుకోవాలని అంటే ది బెస్ట్ వెల్నెస్ మార్కెట్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్, రైటా రంగా అనేటువంటి ఇంకా చిన్న చిన్న ఆలోచనల్లో ఉండిపోకండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఏమంటుందో రీసెర్చ్ చేయండి. అది ఇంకా 2-3 చెప్తాను నేను. ఇక ఆ తర్వాత వెల్నెస్ కి సంబంధించి, వెల్నెస్ న్యూట్రాసిటికల్ అంటే ఏంటి, ఆ తర్వాత న్యూట్రాసిటికల్ ని ఫార్ములేటెడ్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నటువంటి ఆ R&Dలకి, ఆలివ్ లైసెన్సెస్ కి అండ్ బయోటిస్ జపాన్ కి ఎటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రొఫైల్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒకసారి ఆ మూడింటిని చెక్ చేసి 4 చాలా మీకే అర్థమైపోద్ది ఫ్యూచర్ అనేది. సో ఒక్కసారి మీకు అది అర్థమైన తర్వాత, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, వండర్ఫుల్ అని అనుకున్న తర్వాత, ఇక టైంను వేస్ట్ చేస్తే మాత్రం ఇక మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. ఇది ఈ వయసులో 30, 35, 40లో కూడా ఇంకా టైంను వేస్ట్ చేస్తున్నాం. అంటే డిగ్రీలో, ఇంటర్లో అంటే మనకి ఇది కావచ్చు, ఎమోషన్ బ్యాలెన్స్ లేకపోవచ్చు. ఇప్పటికి కూడా అంటే ఇంకా ఎక్కడో వృద్ధాప్యము బయట కాకుండా లోపల వస్తుంది. జ్ఞానం బరువు అయినా ఎక్కువైనా కష్టమే. జ్ఞానం అనే బరువు ఒకటి ఉంటుంది, ఆ బరువు ఎక్కువైనా కష్టమే. ఓకే, చూడండి, విజయానికి కీలకం మీ యొక్క
స్వయం శక్తిని, ఆలోచన శక్తిని పెంచుకోవడం. ఇది మీరు చేసినప్పుడు సహజంగా మీ వైపు ఆకర్షితులు అవుతారు. ఇది మీరు సహజంగా ఆలోచన శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడం. మళ్ళీ ఒకసారి నేను ఆ మెయిన్ లైన్ ని మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. ఆలోచన శక్తి పెరిగితే అన్ని అట్రాక్షన్ పవర్ జరుగుతుంది. అట్రాక్షన్ అంతా జరుగుతుంది. అట్రాక్షన్ పవర్ మన ఆలోచనకి ఎంతో ఉంటుంది. మరి ఈ అట్రాక్షన్ పవర్ ను పెంచేటువంటి ఆలోచన యొక్క వైబ్రేషన్స్ చేంజ్ అవ్వాలి అని అంటే మనం ఏదైతే మనం చేస్తున్నామో ఒక ఒక రంగంలో రాణించడానికి వాటిని నైపుణ్యవంతంగా చేయడం. కొన్ని పనులు చేయడానికి అతనైతేనే, ఆ పెయింటర్ అయితేనే కరెక్ట్, ఈ దర్జీ అయితేనే రైట్, ఈ సినిమా తీయాలంటే వీళ్ళే రైట్ అని కొంతమందిని అనుకుంటూ ఉంటాం. కొంతమంది నిర్మాతలు భలే సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన సినిమా ఇంకా సక్సెస్ అయిపోద్ది అంతే. వాళ్ళ పేరు మీద, వాళ్ళ చరిష్మా మీదనే నడుస్తుంది సినిమా. నిర్మాతకు కూడా ఉంది. సో ఏంటి, వాళ్ళ సెలక్షన్ చేసే పనిలో నైపుణ్యవంతంగా చేస్తున్నారు. ఆటోమేటిక్ గా వాళ్ళకు ఒకవేళ అప్పుడప్పుడు ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నా కూడా సెట్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు నాలో కూడా నన్ను ఎదగనీయకుండా చేసే బలహీనతలు ఉంటాయి. ఇప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ వాటిని చూస్తూ నీరసపడుతూ ఉండే టైం లేదు. బలాన్ని పెంచుకుంటూ పోవడమే. ఏది బలమో ఆ మెంటరో కోచో చెప్తూ ఉంటారు, ఆ బలాన్ని పెంచుకుంటూ పోవడమే అంతే. ఈ 3 విషయాల్లో చెక్ చేసుకుంటే మనస, వాచ, కర్మణ. చేతులతో చేసేది, నోటితో చేసేది, మనసుతో చేసేది, ఈ 3 విషయాలు. నేను ఇక్కడ మీకు మర్చిపోతానేమోనని చెప్పడానికి రాసుకున్నాను. అన్నింటికి సమాధానం ఒకటి ఉంది. నెంబర్ వేసుకోండి. ఈరోజు 582 వీక్ నెంబర్. 582 వీక్ నెంబర్ సోమవారం రాసి పెట్టుకోండి. ఇక ఇక్కడి నుంచి ఆ నోట్స్ లో రాయండి. అన్నింటికి సమాధానం ఒకటి ఉంది. అదేంటంటే నైపుణ్యాన్ని పెంచుకో. నైపుణ్యాన్ని పెంచుకో. అందరికీ ఎవరిష్టం అంటే కార్యాల గురించి సరైన కారణాలు చెప్పేవాళ్ళంటే చాలా ఇష్టం ఎవరికైనా. డాడీ నాకు 10th అంటే భయంగా ఉంది అని అంటే సరైన కారణం చెప్పి ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేసేటువంటి కాన్షియస్నెస్ కి ఎవరైనా పట్టం కడతారు. కన్ఫ్యూజన్ తీసేసే కారణాలు కరెక్ట్ గా ఉండాలి. ఏ ఫుడ్ రైటు, ఏ డైట్ రైటు, ఇవన్నీ కన్ఫ్యూజ్ బోల్డ్ అని భూమి మీద ఎంత గందరగోళమో. అందుకని ఇంటిని వీడి బయటికి వెళ్ళాడు బుద్ధుడు. దేనికోసం అంటే ఈ కన్ఫ్యూజన్ అన్ని తీయడానికి, ఎట్లా ఏంటి అనేది. లాస్ట్ ఫైనల్ గా చెప్పాడు, కారణాలు దొరికితే నీకు కన్ఫ్యూజన్ పోతుంది అని చెప్పాడు. అందుకోసం సరైనది పెట్టండి. ప్రతి దాని దగ్గర సరైనది, రైటియస్నెస్ పెట్టండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, సరైన టాపిక్ మాట్లాడాలి, సరిగ్గా కనెక్ట్ అయ్యేటట్లుగా మాట్లాడాలి. సో దాంట్లో నేను నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఈ నైపుణ్యాన్ని పెంచుకుంటే కారణాలు దొరుకుతూ ఉంటాయి. ఒక్కోసారి కారణాలు లోపలనే అడ్జస్ట్మెంట్ వీలు జరిగిపోద్ది. సో బయటకు సంబంధించినట్టు లోపల నుంచి రావాల్సిన ఆరోగ్యం బయట ఆహారాన్ని మారిస్తే వస్తుందా లేదా? అంతే. లోపల రావాల్సినటువంటి ఆ మ్యాథ్స్ చేసే గుణం ఏదైతే ఉందో, లాజికల్ థింకింగ్ ఏదో ఉందో, బయట ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. లోపల న్యూరాన్ సెట్ అయిపోతాయి. బయట ప్రాక్టీస్ ముఖ్యం. సో ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల నైపుణ్యాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. దయచేసి దాని మీద మనం ఫోకస్ పెడదాం. ఓకే. దీనివల్ల లాభాలు మీకు చెప్పాలనుకున్నది, ఆలోచన పరిమితులు పోతాయి. ఆ ఆలోచన కొన్ని తెలియకుండానే మనకు లిమిట్ ఆలోచనలు ఉంటాయి. నేను గృహిణి కదా, నేను ఈ పలానా ఎక్కడో పల్లెటూరులో ఉన్నాను కదా, ఇట్లా ఎన్నో కొన్ని ఉంటాయి పరిమితమైనటువంటి. మరి నేను కూడా ఎక్కడో పల్లెటూరులో ఓ చిన్న స్కూల్లో, ఆ ఊర్లో ఉన్న 3 స్కూళ్ళల్లో నేను ఒక స్కూల్లో, అనేక తరగతుల్లో నేను ఒక తరగతికి వచ్చిన క్లాస్ టీచర్.
మరి నాకు ఈరోజు ఎంతో ఇన్కమ్ ని ఎర్న్ చేసేటువంటి ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్ ఒక కంపెనీలో టాప్ పొజిషన్ లో ఉండి ఎట్లా సాధ్యమవుతుంది అదంతా? నేను అక్కడ నాకు ఈ అవకాశం ఉందని తెలియదు, కానీ నేను లిమిట్ గా లేను ఇప్పుడు. నేను ఎప్పుడు భయంతోటే ఉన్నా ఫ్యూచర్ గురించి. అమ్మ నాకు 38 ఏజ్ వచ్చేస్తుంది, 40 దగ్గరకు వచ్చేస్తుంది, ఇంకా 1 lakh కి మంత్లీ వెళ్ళట్లేదు. ఎవరైనా చూస్తే గవర్నమెంట్ ఉద్యోగం నీకేందని అంటున్నారు, కానీ అక్కడ చూస్తేనేమో ఊపర్ షేర్వాని అందరు పరేషాని ఇట్లా ఉంటుంది. సో కనీసం మరి ఎవరైనా అడిగితే ఇంకొంత కాలంలో వచ్చేస్తుంది, ఇంకొద్ది కాలంలో వస్తుంది. సో ఆర్థిక లెక్కలు ఏం చెప్తున్నాయంటే 19లో ఉన్నట్టు 20లో ఉండదు, 2000లో ఉన్నది 2010లో ఉండదు, 10లో ఉన్నది 25లో ఉండదు. ఖర్చులు రేపు 30 కానీ రేపొద్దున 40 కానీ వచ్చిందంటే నీకు అయ్యో పేదవాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేద్దాం, ఆక్సిజన్ సిలిండర్లు పెడదాం, ఇట్లా ఎవ్వరు అనుకోరు. ఎన్ని కష్టాలున్నా అట్లా తొక్కుకుంటూ వెళ్ళిపోతారు తప్పితే అది అస్సలు అవ్వదు. ఓకే, తొక్కిసలాట్లో చూసిరా మనిషికి ఎక్కడ కాలు పడుతుందో కూడా మనుషులు తొక్కేది. భయంతో తొక్కుకుంటూ వెళ్ళిపోతుంటారు అంతే, ఒకరి గురించి ఎవరో ఒకరు ఆలోచించి. లిక్విడ్ క్యాష్ విలువ తెలుస్తుందంట ఫ్యూచర్ లో, చేతిలో ఉండే లిక్విడ్ క్యాష్ విలువ. ఫీజులు కట్టడానికే భూములు అమ్ముకోవాలి, ఆరోగ్యానికి సంబంధించిన ఫీజులు కావచ్చు, చదువుకు సంబంధించిన ఫీజులు కావచ్చు. అది లిక్విడ్ క్యాష్ విలువ రాను ఇంకా మన పిల్లలకైతే ఇంకా ఎక్కువ, ఫ్యూచర్ తరాలకి. నాకు అంత భూమి ఉంది, ఎంత బంగారు, కొనేటోళ్ళు ఉండాలిగా నీ అవసరానికి. లిక్విడ్ క్యాష్ ఎవ్రీ వీక్ వచ్చే క్యాష్, ఎవ్రీ మంత్ వచ్చే క్యాష్ మనం అందులో తీసుకెళ్లి దాని మీద పెడతాం. ముక్కలు అయితే చేసి అమ్ముకోలేంగా దాని విలువ. సో ఆలోచన పరిమితి దగ్గర చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు నా యొక్క శ్రద్ధతో నేను ఏదైనా సరే సాధిస్తాననేది ఉండేది, కాకపోతే ఎట్లనో తెలియకపోయేది. అలా మనం ఆ పనిలో వెళ్తూ ఉంటే ఏ పని అప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ చూపించింది, ఆరోగ్యం మీద ఎక్కువ చూపించాను, పుస్తకాలు చదవడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను, ఆదాయానికి సంబంధించిన ఏమైనా దారులు ఉన్నాయేమో ఈ 3 నాకు నేను చేసేటువంటి పనులు. ఆరోగ్యం మీద నేను బయటికి గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళే ముందు ఒక 20 minutes అట్లా కూర్చునేవాడిని. అప్పుడు ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాగ్బటుని ఆరోగ్య రహస్యాలు వినేవాడిని. ఈ లోపల నాకు టిఫిన్ క్యారేజ్ అన్ని రెడీ అయ్యేవి, నేను వచ్చి అవే వింటూ ఉండేవాడిని స్కూల్కి వెళ్ళే ముందు. ఆరోగ్యం గురించి, వాతపిత్త కఫాలు అంటే ఏంటి, చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నాయి, రాజీవ్ దీక్షిత్ గారి మీకు యూట్యూబ్ లో దొరుకుతాయి, చూడండి. చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఈ 21st centuryకి సంబంధించి. నేను ప్రతిరోజు వినేవాడిని, ఎందుకో తెలియదు, ఆ ఇంట్రెస్ట్ ఉంది అంతే. ఇక ఆ వినడంలో నైపుణ్యాన్ని పెంచుకున్నాను అంతే. ఇక అక్కడి నుంచి ఎప్పుడైనా సరే నేను వాటికి సంబంధించినటువంటి తీసుకోవడము, ఆరోగ్యాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడము, ఇది కాస్త వెల్నెస్ లో టాప్ లో ఉన్న కంపెనీని గుర్తుపట్టడానికి కారణమైంది. ఈ కారణం ఆ కారణానికి ఉపయోగపడింది. ఎవరు గుర్తుపట్టడం కష్టమైంది, కానీ వెల్నెస్ అంటే వెల్నెస్, ఇదే ఇంకా ఫ్యూచర్ అనేది. అడ్వాన్స్డ్ ఆయుర్వేదనే ఫ్యూచరు, దానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ యాడ్ చేయడం ఒకసారి మోడీ గారు చెప్పారు. ఈ ఆయుర్వేదకి అడ్వాన్స్డ్ టెక్నాలజీని యాడ్ చేస్తే బాగుంటుందని ఆల్రెడీ యాడ్ చేసింది బయోటిస్ జపాన్ లో జరిగిపోతూనే ఉంది. ఇక్కడ సిసిఎంబి వాళ్ళు కర్కుమిన్ కనిపెట్టే లోపల అప్పుడే కనిపెట్టారు, ఐకేర్ ని తీసుకొచ్చారు అదే కర్కుమిన్ తోటి. అది మన యొక్క గ్రేట్నెస్. ఏ రోజుకైనా సత్యాన్ని గుర్తించడం జరుగుతుంది, దాన్ని కీర్తిస్తారు. ఖచ్చితంగా భారతదేశం గర్వించదగ్గ ఒక కంపెనీ స్టార్ట్ అయిపోయింది. ఇది అతిశయోక్తి కాదు. ఆలోచనలు పరిమితులు పోతాయి నైపుణ్యాన్ని పెంచుకుంటే, అండ్ ఆలోచన మూలం సరిచేయబడుతుంది తప్పనిసరిగా. ఏది మనం నైపుణ్యం పెంచుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్ గా నాకున్న మైనస్ లేవో కొట్టుకుపోతాయి. దానికోసం నేను
ఆదుర్ద చెందాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు ఫెయిల్ అవుతాను. ఫెయిల్ అవుతూ ఉంటాను. ఆ మాటలు మార్చుకోకపోతే, ఆ యొక్క భావనలు మార్చుకోకపోతే, ఆగా మిగతా అన్నీ కూడా కొన్ని కొన్ని ఉంటాయి. అంటే ఒక లీడర్‌కి, ఒక బిజినెస్ మనము నాట్ ఓన్లీ వి ఆర్ బిజినెస్ మ్యాన్. ఓకే. వి ఆర్ లీడ్ చేస్తూ ఉంటాం మనం. హ్మ్. ఓ లీడర్‌షిప్ ఉంటుంది. ఓ పెద్దరికం ఉంటుంది. ఆ పర్సన్ ఎలా ఉండాలో కూడా అట్లా ఉండాలి. ఒక ఇంటికి పెద్దుంటే ఆయన ఏం బిజినెస్ మ్యాన్ కాదు కదా! నాట్ ఓన్లీ బిజినెస్ మ్యాన్. ఇంటి పెద్ద అంటే చాలా బాధ్యతలుంటాయి. అట్లా ఇక్కడ ఒక బాధ్యత ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఏమైనా ఉంటే సరి చేయబడతాయి మూలాలు. నైపుణ్యాన్ని పెంచుకుంటూ పోతే ఆలోచన పరిమితులు, భయాలు, సరికాని కోరికలు అన్నీ సెట్ అయిపోతాయి. నైపుణ్యాన్ని పెంచుకుంటూ పోతే. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళొకసారి సంపద సూత్రం ఒకటి చెప్తున్నారు. ఏంటంటే, మీ ఆదాయం మీరు పెంచుకునే స్థాయికి మాత్రమే పెరుగుతుంది. అంతకంటే పెరగదు. అంతకంటే పెరగదు. మీరు పెంచుకునే స్థాయిని. మీరు ఆ పనిని ఎంత క్వాలిటీగా చేస్తుంటే మీ ఆదాయం అంత పెరుగుతుంది. అదే సినిమాని అందరూ తీస్తున్నారు. అదే సినిమానే అందరూ తీస్తున్నారు. కానీ కొంతమంది చిన్నగా తీసిన ఎంత క్వాలిటీని దాంట్లో ఒక క్వాలిటీ స్టేట్‌కెళ్ళిపోతున్నారు మూలానికి. అప్పుడు పెద్ద సినిమాతోటి అంటే ఎన్నో వేలు పెట్టినటువంటి 100,00,00,000 పెట్టిన సినిమాతో సమానంగా సంపాదిస్తుంది. అవునా? సమానంగా తీస్తుంది. అమ్మ! ఇంత చిన్న సినిమాని అంత హిట్ చేశారు. ఏ విధంగా? దాంట్లో ఎలా వచ్చింది? నైపుణ్యవంతంగా తీశారు. ఆ క్వాలిటీ ఇచ్చారు వాళ్ళు. అంతే. మీరు చిన్న చిన్న బండ్లు చూసారు కదా! ఆహారానికి సంబంధించిన బండ్లు. టిఫిన్ సెంటర్స్ సంబంధించినవి. కొన్ని కొన్ని ఊర్లలో స్పెషల్‌గా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడో పాతది అదే ఉంటుంది. అదే బండి ఉంటుంది. కానీ అక్కడ మాత్రము రద్దీ ఎక్కువుంటుంది. కౌంటర్ ఎక్కువుంటుంది. దేనికి? నైపుణ్యవంతంగా చేశారు వాళ్ళు. అంతే. నైపుణ్యవంతంగా చేశారు. సో, వాళ్ళ ఆదాయం దేన్ని బట్టి ఉంది? ఇచ్చే క్వాలిటీ మీద ఉంది. ఇచ్చే క్వాలిటీ మీద. హ్మ్. అట్రాక్ట్ చేసేది మీ యొక్క క్వాలిటీ. మీ యొక్క క్వాలిటీ. నైపుణ్యాన్ని మనస, వాచ, కర్మన మనం చేస్తున్న పనులు పెంచుకుంటే మీ ఆదాయానికి డోకా ఉండదసలు. ఓకే. ఒక్కసారి పైకి వచ్చిన వాళ్ళు కూడా క్వాలిటీ లేక కింద పడిపోతారు. ఇది ఒక 2 పేపర్‌లలో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇదొకటి సింపుల్‌గా నేను చెప్పేస్తాను. హ్మ్. వీళ్ళు ఎంత సక్సెస్ అయినా గూడా కుందేలులాగా నిలబెట్టుకోలేరు. తాబేలు మాత్రం నిలబెట్టుకుంటుంది. దానికి ఆ నిదానం ఉంది. దానికి ఆ సక్సెస్ సీక్రెట్ మళ్ళీ కొనసాగించింది. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళింది. కానీ కుందేలు మాత్రం అక్కడే ఉంది. హ్మ్. ఏదో ఒక దాని మీద అట్లా వచ్చింది. కానీ తర్వాత దాన్ని నిలబెట్టుకోలేదు. వాస్తవం ఏంటంటే చాలా మంది తమ పూర్తి సామర్థ్యాన్ని అంటే ఆ మూలాన్ని, ఆ క్వాలిటీని చేరుకోరు. వాస్తవం ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఆ క్వాలిటీ ఉంటుంది. కానీ ఆ పూర్తి సామర్థ్యాన్ని వాళ్ళు చేరుకోరు. చాలా మంది విజయవంతం కాలేదు. 80% మంది వ్యక్తులు తాము ఉండాలనుకునే విధంగా ఆర్థిక స్వేచ్ఛతో ఉండరని పరిశోధనలు చెప్తున్నాయి. ఈ 80% మంది కూడా ఆర్థిక స్వేచ్ఛతో ఉండాలి అని అనుకుంటారు. ఆర్థిక స్వేచ్ఛ అంటే నా దృష్టిలో అవసరానికి తగ్గ అమౌంట్ ఉండడం చేతిలో. హ్మ్. వందల వేల కోట్లు తర్వాత సంగతి. ముందు ఇప్పుడు వచ్చే సంవత్సరం మళ్ళీ ఫీజులు పెరుగుతున్నాయి. పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళ ఇంటి అవసరాలకు తగ్గట్టుగా. ఆ కొద్ది అమౌంట్. ఆ ఆర్థిక స్వేచ్ఛ. భయం లేనిది స్వేచ్ఛ అంటారు. పిల్లలు ఎదుగుతున్నారన్న భయం లేదు. ఫీజులు పెరుగుతున్నాయన్న భయం లేదు. మంచి క్వాలిటీ ఫుడ్ కొనుక్కోవాలన్న భయం లేదు. అంటే మీరు స్వేచ్ఛలో ఉన్నట్టే. తెలిసి కూడా ఆ ఆయిల్ వాడాల్సొస్తుంది. తప్పట్లేదు. ఆ ఆయిల్ పేగులు కోసేస్తాయి. అవి సరైన ఆయిల్ కావు. గానుగ నూనెనే సరైనటువంటిది అని తెలిసిన కొనలేము. ఎందుకనంటే అక్కడ స్వేచ్ఛ లేదు. ఈ పసుపు కారాల్లో అంత క్వాలిటీ లేదు. అంత కెమికలైజ్డ్ అయిపోతుంది. ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ అన్నీ గూడా పెస్టిసైడ్ అని తెలిసి గూడా మనం ఎందుకు ఎళ్ళలేమనంటే ఆర్థిక స్వేచ్ఛ లేదు. భయం ఉంది. హ్మ్. ఇది ముఖ్యం.
అలాగే 80% మంది నిజంగా సంతోషంగా ఉన్నామని ఎప్పుడూ చెప్పరు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా మేము సంతోషంగా ఉన్నాము, ఇప్పుడు అంతా చాలా ఫిట్ గానే ఉంది, ఆర్థికంగా, ఆరోగ్యంగా అని అనరు 80% మంది. కారణం సులభం. చాలా మంది అపస్మారక స్థితిలో ఉంటారు, వారు నిద్రలో ఉంటారు. వాళ్ళు పని చేయగలిగిన, ఆలోచించగలిగే జీవిత స్థాయిపై ఆలోచిస్తారు. వారు దేన్నైతే చూస్తుంటారో వాటి ఆధారంగా మాత్రమే ఆలోచిస్తారు. కళ్ళ ఎదుట కనిపించే ప్రపంచంలోనే వాళ్ళు జీవిస్తారు. కానీ చెట్టు మూలాలు పండ్లను సృష్టిస్తాయి. అంటే సార్ ఒక దగ్గర ఏం చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు పండ్లు వస్తూ ఉన్నాయి, ఆ పండ్లు తనకి ఇష్టమైనవి రావట్లేదు. ఇష్టమైనవి రాకున్నా కానీ ఇంకా తర్వాత వస్తాయి అని అక్కడనే కూర్చొని ఉంటాడు తప్పితే మూలాలకు వెళ్ళి సెట్ చేసుకోవడం అని అంటాడు. డైరెక్ట్ పాయింట్. ఇక మళ్ళీ పాస్ అవుతాను అంటాడు, కానీ మూలాలకు వెళ్ళి ఆ నిర్ణయాలు, నమ్మకాలు మాత్రం మార్చుకోడు. దాంతో ఒకసారి వచ్చినటువంటి ఆ యొక్క సక్సెస్ ని మళ్ళీ నిలబెట్టుకోలేడు, దాన్ని కంటిన్యూ చేయలేడు. సరే, చదివి వినిపిస్తాను చూడండి. ఒక చెట్టును ఊహించుకోండి. ఆ చెట్టు జీవిత వృక్షాన్ని సూచిస్తుంది, అది జీవితంతో సమానం. ఆ చెట్టు మీద పండ్లు ఉన్నాయి. పండ్లను మనం సాధించిన ఫలితాలు అని అనుకోండి. ఓకే, మనం పండ్లను చూస్తూ ఉంటాం, వాటిని ఇష్టపడలేదు, మనకు అనుకున్నట్టుగా రాలేదనుకోండి, ఏమనుకుంటారు? అవి తగినన్ని లేకపోవచ్చు, చిన్నవిగా ఉన్నాయి, రుచిగా లేవు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనలో చాలా మంది మరింత శ్రద్ధ వహిస్తారు, మళ్ళీ రాబోయే ఫలితాలపై, పండ్లపైనే చూస్తూ ఉంటారు తప్పితే వాళ్ళ యొక్క పద్ధతులు మార్చుకోరు. వాస్తవానికి ఆ నిర్దిష్ట ఫలాలు సృష్టించేది ఏమిటి? ఆ మూలాలు, ఆ విత్తనాలు, ఆ నమ్మకాలు, ఆ ఆలోచనలు, వాటి దగ్గర. వాటిని మార్చుకుంటే ఆ బయట జరిగేవి మారుతాయి అని అంటారు. మరి అంతా మూలాలకు పోయేది ఎవరు అని అంటే, ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి ఆ సీనియర్స్, మెంటర్స్, కోచ్ ఎవరైతే ఉంటారో ఆ మూలాన్ని కనిపెట్టి ఉన్నాడు కాబట్టి ఆ సజెషన్స్ చేస్తూ ఉంటాడు. బండ గుర్తు మనకు తెలియకుండా మన లోపల మనకు ఉన్నటువంటి ఆ మూలాలు, సరికాని బలహీనతలు పోవడానికి ఒకటి ఏంటిది? నైపుణ్యాన్ని మార్చుకోవడము, నైపుణ్యాన్ని పెంచుకోవడము. ఇది ఈ రోజు లైనింగ్. మీరు పండ్లను మార్చాలనుకుంటే మీరు మొదట మూలాలను మార్చాలి. దృశ్యాన్ని మీరు మార్చాలనుకుంటే మీరు మొదట అదృశ్యాన్ని మార్చాలి. ఇది సంపద సూత్రం 1. సంపద సూత్రం ఏంటిది? సంపద సూత్రం 1. మీరు పండ్లను మార్చాలనుకుంటే మీరు మొదట మూలాలను మార్చాలి. దృశ్యాన్ని మీరు మార్చాలనుకుంటే మీరు మొదట అదృశ్యాన్ని మార్చాలి. ఇది మిలినీర్ మైండ్, ధనవంతుల ఆలోచనలు, రహస్యాలు అనేటువంటి పుస్తకం ద్వారా చెప్పబడుతున్నటువంటిది. కంగారేం లేదు, నేను మళ్ళీ రేపు చెప్తూ ఉంటే ఎగ్జాక్ట్ గా మీరు మ్యాచ్ అయిపోతారు ఈ సబ్జెక్ట్ కి. ఇప్పుడు మనం ఒక ఏరియాకి వెళ్ళాలనుకుంటాం, జూమ్ ఇన్ చేస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది ఒక్కసారి చేస్తే. అలాగా రోజు మనం సబ్జెక్ట్ ని అన్ని కోణాల్లో మనం వింటూ ఉంటే మనకి బాగా అర్థమవుతుంటుంది. ఇందులో అర్థం కానిది ఏమి ఉండనే ఉండదు. అంత ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే ఉంది. ముఖేష్ అంబానీ మరియు గౌతమ్ అదానీ యొక్క మొత్తం సంపదను ఉన్న ఫలంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మన దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలకు సమానంగా పంచిపెట్టాలనుకుందాం. అప్పుడు ధనిక పేద తేడా అని లేకుండా అందరూ ఒకే స్థితికి చేరుకుంటారు, అంబానీ అదానీలతో సహా. కానీ 5 సంవత్సరాల తర్వాత మీరు గమనిస్తే అంబానీ అదానీలు తిరిగి బిలియనీర్లు అయిపోతారు, కానీ మనం ఎక్కడ వేసిన గొంగళిలాగా అక్కడే ఉండిపోతాం. ఇలాంటి ఎన్నో గొప్ప ఉదాహరణలు వివరిస్తూనే హార్వే ఎక్కర్ అనే రచయిత తన పుస్తకం సీక్రెట్స్ ఆఫ్ ద మిలియనీర్ మైండ్ ద్వారా మనకు ఒక సవాల్ విసురుతారు. మీరు నాతో 5 నిమిషాలు మాట్లాడినట్లయితే భవిష్యత్తులో మీరు ఎంత మేరకు ధనం సంపాదిస్తారో చెప్తానని అంటారు. అది ఎలాగో కూడా వివరిస్తారు.
కోటీశ్వర్లు అవ్వాలనుకోవడం మరియు కోటీశ్వర్లు అవ్వడం రెండు వేర్వేరు విషయాలని ఈ వీడియో చూస్తున్న మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న ఖాళీని పూరించే ప్రయత్నం చేస్తారు రచయిత ఈ పుస్తకం ద్వారా. డబ్బు అనేది ఒక రిజల్ట్, సంపద అనేది ఒక రిజల్ట్, మన ఆరోగ్యం ఒక రిజల్ట్, మన అనారోగ్యం కూడా ఒక రిజల్టే, మనం లావు కావడం కూడా ఒక రిజల్ట్. మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే ప్రపంచంలో జీవిస్తున్నాం. అంటే కార్యం కారణం సంబంధం కలిగిన ఒక ప్రపంచంలో జీవిస్తున్నందున సంపదకు కూడా సూత్రాలు ఉంటాయని గొప్ప స్టేట్మెంట్ ఇస్తాడు హార్వ్ ఏకర్. రిచ్ డాడ్ పూర్ డాడ్ సమ్మరీ లాగానే ఈ వీడియో కూడా కొద్దిగా లెంత్ ఎక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే ఎన్నో గొప్ప విషయాలు ముఖ్యమైన డబ్బు సూత్రాలతో ఉన్న ఈ పుస్తకాన్ని నమిలి మింగిన తర్వాత చేస్తున్న ప్రయత్నం కాబట్టి. అందుకే మీకు వీడియో చివరిదాకా చూసే ఓపిక ఉండి కోటీశ్వరుల ఆలోచనలు మరియు వారి డబ్బు సూత్రాలు తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మనం కూడా ప్రతిరోజు స్టడీ చేద్దామా? అనేక కోణాల్లో లా ఆఫ్ అట్రాక్షన్, థాట్ పవర్ కోణంలో కూడా దీన్ని మనం మైండ్ఫుల్నెస్ అండ్ బిజినెస్ కి ఉపయోగపడే విధంగా దీన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము. సో ఈ పాయింట్స్ ని కొన్ని మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఎవరైతే వీడియో ఆఫ్ చేసిన ఆన్ చేసిన నోట్ చేసుకుంటున్నారో వాళ్ళకి కంగ్రాచులేషన్స్, వాళ్ళు నోట్ చేసుకోండి. ఒకటి, మనం సర్వదా ప్రేమించబడుతున్నాం నేచర్ తోటి, దైవం తోటి. ఇందులో ఎటువంటి డౌటే లేదు. ఎవరికి వాళ్ళు పేర్లు పెట్టుకున్నా, ఎవరికి ఇష్టదైవం వాళ్ళకు ఉంటుంది. ఆ ఇష్టదైవంతో మనం ప్రేమించబడుతున్నాం. ఎక్కడైనా ఒక చిన్న మైనస్ కానీ ఏదైనా కానీ జరుగుతుంది అని అంటే కేవలం ఒకే ఒక కారణము, సరిగ్గా సింక్ అవ్వలేకపోవడము. సిమ్ వేయకుండా నెట్ రావట్లేదని అంటే లేదు, సింక్ అవ్వకుండా బ్లెస్సింగ్స్ రావట్లేదంటే కాదండి. అది ఏదైనా సరే ఓకే. సో మనం పూర్తిగా ప్రేమించబడుతున్నాం, మనం పూర్తిగా మనకు సపోర్ట్ అనేది ఉంది. సార్ సపోర్ట్ ఉంటుంది, మార్కులు వేస్తారు, కానీ సరైనటువంటి లెక్క చేయాలి. యూనివర్సల్ పవర్ అందరికీ కావాలి. ఇది యూనివర్సల్ పవర్ అందరికీ కావాల్సినటువంటిది. ఇది ఒకటి. సో థర్డ్ పాయింట్, మీ ఆదాయం మీతోటే ఉంది. మీ ఆదాయం మీతోటే ఉంది. మీ హ్యాపీనెస్ మీతోటే, మనతోటే. మీతోటి అంటే మనతోటి ఉంది. మన ఆదాయం మనతోటే ఉంది, మన హ్యాపీనెస్ మనతోటే ఉంది, మన సక్సెస్ మనతోటే ఉంది. ఏది నాకు కనబడట్లేదు కదా అని అనకూడదు. కనబడట్లేదు కదా అని. పిల్లవాడు వర్ణమాల దిద్దుతున్నాడు, ఇప్పుడే వర్ణమాల దిద్దుతున్నాడు, అక్షరాభ్యాసం జరుగుతుంది, చదువు అతనిలో ఉంది, వస్తుంది. విత్తనం నేను ఇప్పుడే నాటుతున్నాను, ఉంది, చెట్టు అందులో ఉంది, ఆ అదృశ్యంలో దృశ్యం ఉంది. అంతే. ఈ లాజిక్ మైండ్ మాయలో పడద్దు. అదేంటంటే కనిపిస్తేనే వినిపిస్తేనే నవ్వుతుంది, లేకపోతే ఆనందంగా ఉండదు. అది అదృశ్యంలో దృశ్యం చూడలేదు, అది ఎవరైనా చేసి చూపిస్తే తప్ప, ఒకసారి చేయగలిగితే తప్ప. ఒకసారి చేయగలిగితే అప్పుడు బిలీవ్ చేస్తుంది. అప్పటిదాకా విశ్వాసం, అందుకే అనువంత విశ్వాసం ఉన్నా చాలు అనేది. మనతోటే ఉంది, సక్సెస్ మనతోటే ఉంది. ఆరోగ్యము, ఆనందము, అనుబంధాలు, ఆదాయం అన్ని మనతోటే ఉన్నాయి. ఓకే. దానికి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ జరుగుతుంది. ఇన్నాళ్ళు జరగకుండా ఈ రోజు జరుగుతున్న ప్రతి ఒక్కటి. ఒకప్పుడు కొంతమందికి కొన్ని ఇండస్ట్రీలు చాలా వాళ్ళ ఫ్యామిలీస్ ని సెట్ చేసాయి, ఫ్యామిలీస్ ని. ఓకే. ఈ రోజు మళ్ళీ అనేక మంది డిస్ట్రిబ్యూటర్స్ కి, అనేక మంది డ్రీమర్స్ కి సెట్ చేయడానికి వచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ. దీనికి ఏదైతే పంకిలం ఏదైతే అంటిందో దాన్ని దగ్గరుండి ప్రభుత్వాలే క్లీన్ చేసి ఇగో మీకు ఇస్తున్నామని చెప్తున్నాయి. రేఖా గుప్తా గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు వచ్చి అదే చెప్తున్నారు. దగ్గరుండి ఇప్పటిదాకా ఏదైతే జరిగిందో, మేము ఏదైతే ఆలస్యం చేసామో ఇక లేదు ఆలస్యము, మేము పూర్తిగా క్లీన్ చేసి మీకు ఇస్తున్నాం. ఇది చాలా అవసరం. ఇదేదో కొంతమంది కంపెనీలకు అవసరం అనుకున్నాం కానీ కాదు, ప్రభుత్వానికి, సమాజానికి ఇది అవసరం. డైరెక్ట్ సెల్లింగ్, ఈ ఓనర్షిప్ అనేది ప్రతి ఒక్క టాలెంట్ ఉన్నటువంటి స్కిల్ ఉన్న వ్యక్తికి అవసరము అని చెప్పి. ఓకే. మనకి రెండు ప్రభుత్వాలు కూడా
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి పూర్తిగా మన కేరళ ప్రభుత్వం సీఎం గారు పూర్తిగా దాన్ని రెగ్యులైజ్ చేయడం, దాని గురించి మాట్లాడడం, ఒక ఇండస్ట్రీ గురించి అది ఏ చిట్ ఫండ్స్ కి రాలేదు, ఏ రియల్ ఎస్టేట్ కి రాలేదు, ఏ సీఎం వచ్చి మాట్లాడలేదు. ఓకే, ఇప్పుడు దాని రెగ్యులేషన్ బాడీని తయారు చేసుకొని ఒక ఇన్సూరెన్స్ కి తయారు చేసినట్టుగా, ఒక బ్యాంకింగ్ రంగానికి తయారు చేసినట్టుగా, ఒక పొలిటికల్ రంగానికి ఒక చట్టాలు తయారు చేసుకున్నట్టుగా ఒక డైరెక్ట్ సెల్లింగ్ తయారు చేస్తున్నారంటే ఇది ఎంత విజృంభణ ఉండబోతుందో మీరు ఆలోచించండి. ఓకే, సో మరి అటువంటి దాంట్లో టాప్ లెవెల్లో ఉండబోయేటువంటి ఆ కంపెనీ అవకాశం మనకు వచ్చిందంటే మన బంగారం గురించి మనం ఎంతగానో తెలుసుకోవాలి. తర్వాతి పాయింట్, ఆలోచన ఎంత మేరకు పవర్స్ ఉన్నాయో అన్ని మనయే. ఒక ఆలోచనకి భూమి మీద ఎన్ని పవర్స్ ఉన్నాయో అవన్నీ మనకున్నట్టే, నో డౌట్ ఎట్ ఆల్. ఒక ఆలోచనకి ఒక్కొక్కరికి ఒకటి. ఎలాన్ మస్క్ గారికి ఒక టాలెంట్ ఉంటే సునీత విలియమ్స్ గారికి ఒక టాలెంట్ ఉంది. ఇద్దరికి సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. సో ఆ ఆలోచన సునీత విలియం అనేటువంటి ఆలోచనకి ఎంత శక్తి ఉందో అంత శక్తి తనకి మొత్తం ఉన్నట్టే. ఇంకా ఇంకా గొప్ప పనులు ఎన్నో చేయొచ్చు. దాని పవర్, ఆలోచన పవర్ ఎంత ఉంటే అట్లాగే హరిప్రసాద్ అనే ఆలోచనకి ఎంత పవర్ ఉంటే అదంతా నాది. కానీ ఆ తెలిసి ఉండాలి, ఆ ఎరుకతో ఉండాలి. ఎవరైతే ఈ మూలాన్ని సూత్రాన్ని పసిగడతారో వాళ్ళు నైపుణ్యం పెంచుకోవడం మీదనే దృష్టి పెడతారు. కార్యం మీదనే దృష్టి పెడతారు. ఓకే, రెండవది, నీకు అన్ని సెట్ చేసే బాధ్యత ఆలోచనదే. అట్రాక్షన్ పవర్ దానికే ఉంది. నీకు అన్ని సెట్ చేసే బాధ్యత, అన్ని నీకు కావాల్సిన వాటిని అట్రాక్ట్ చేసే బాధ్యత ఆ ఆలోచనకు ఉంది ఉంది ఉంది. అయితే ఆలోచనదే అంతా, మన పని నైపుణ్యాన్ని పెంచుకోవడము. ఆటోమేటిక్ గా దానికి సంబంధించినటువంటి ఈ ఆలోచనే అనుభవంగా మారుతుంది. ఆ అనుభవాన్ని నైపుణ్యంగా మార్చుకుంటున్నాం. అంటే అనుభవాన్ని సెట్ చేస్తే ఆలోచనని సెట్ చేసినట్టే. ఆలోచన, అనుభూతి, అనుభవం, ఈ మూడు. అనుభవాన్ని ఎప్పుడైతే మార్చుకుంటూ ఉంటామో, పెంచుకుంటూ ఉంటామో, నైపుణ్యవంతంగా చేస్తుంటామో ఆటోమేటిక్ గా మనం ఇష్టపడేది, అనుభూతులు మారుతూ ఉంటాయి. మన ఆలోచన శక్తివంతం అయిపోతూనే ఉంటుంది. ఆ పర్టికులర్ విషయంలో హిట్లర్ ఆలోచన శక్తి పెంచుకున్నాడు. తిరిగే లేదు. ఎంతమందిని, ఇంకా భూమి మీద ఇంకెవరు అంతమందిని చంపలేదు. సో నీ పనిని ఇంకా ఇంకా బాగా చేయడానికి మీరు ఉద్యుక్తులవ్వండి. సరైన కార్యం కోసం మీరు ఉంటే సరైన కారణాలు ఆటోమేటిక్ గా లోపల తయారైపోతూ ఉంటాయి. ఓహో ఇది కారణమా, నెమ్మదిగా అర్థమవుతుంటది. ఇప్పుడు ఆయన, నేను చెప్పగలుగుతున్నాను, నేను దీన్ని సీరియల్ గా తీస్తున్నానని అతను చెప్పాడు, ఈ వీడియో మేకర్ కదా చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? పుస్తకాన్ని మొత్తం స్టడీ చేసిన తర్వాత. అంటే ఆ కార్యాన్ని, ఆ అనుభవాన్ని పూర్తిగా తను నైపుణ్యవంతంగా కంప్లీట్ చేసినప్పుడు కారణాలు దొరికాయి. ఓహో ఇది కారణం, అందరికీ ఇది చెప్పాలి అని. కానీ ఆ కారణాల యొక్క మాయలో, సరికాని కారణాల మాయలో పడ్డం ఒక మైనస్. తనలోని బలహీనతల్ని చూసుకుంటూ ఇబ్బంది పడుతూ గిల్టీగా ఫీల్ అవుతూ ఆ మాయలో పడ్డం ఒకటి. ఈ వీటన్నిటిని సెట్ చేయాలి అని అంటే బయట ఉన్నటువంటి అనుభవాలు, మనం ఏవైతే మనసావాచ కర్మన మనం చేస్తున్నామో వాటిలో నైపుణ్యవంతంగా చేయడము, ఆటోమేటిక్ గా ఆలోచన శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇది ఇక దీనికి సంబంధించి ఒక 5 నిమిషాలు. పర్టికులర్ ఒకే లైన్ ని నేను
తీసుకెళ్ళాను ఒకే లైన్ని. కానీ దీనికి లింక్ ఏదైనా పోయినట్టు అనిపిస్తే అది మీరు లింక్ చేసుకోవాలి. స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉండాలి. నేను చెప్పేటప్పుడు మీకు ఏదైనా ఇది వేరే అంశము ఇది వేరే అంశం లాగా అనిపించింది అన్నది మీరు లింక్ అర్థం కాని ఏమి ఉండదు, అందులో అర్థం కానికి ఏముంది, మ్యాథ్స్ ఏం కాదు కదా అది. ఓకే, కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఆ పొందిక అనేది చాలా అవసరం దీనికి అనేది. ఓకే, సరే, ఎగ్జిక్యూటివ్స్ ఉండండి దీని తర్వాత, మీటింగ్ తర్వాత. ఆఫ్టర్ మేనిఫెస్ట్ మెడిటేషన్ ఆ పదాలు సరిగ్గా వినండి, తర్వాత వచ్చే పదాలని మీకు బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మనము మీరు సరైన దగ్గరనే ఉన్నారు, బిలీవ్ చేయండి, ఇంకా అంతే. అది వారానికి 2000 సంపాదిస్తారా, 20,000 సంపాదిస్తారా, 2 లక్షలు సంపాదిస్తారా అనేది మనం పెంచుకునేటువంటి ఆలోచన శక్తి మీద ఆధారపడి ఓ చక్కటి దాంట్లో ఉన్నారు. సార్ నెక్స్ట్ జానేస్. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సార్. అంటే దృశ్యాన్ని మార్చాలంటే అదృశ్యమైనది మార్చాలి. దీన్ని కొంచెం ఎలాబరేట్గా చెప్పండి సార్. అదృశ్యమైనది అంటే ఇప్పుడు మైండ్ రియాలిటీ, ఇన్నర్ రియాలిటీ, అవుటర్ రియాలిటీ ఉంటుంది. అవుటర్ రియాలిటీ నా రిజల్ట్. ఇప్పుడు అతను చెప్పాడు కదా ఫలితాలు, ఆఖరికి లావు కావడం, అనేక అనారోగ్యం సంబంధించి అన్నిటికీ సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయి. ఒకరు నాతోటి సరిగా లేరు అనేది కావచ్చు, అదొక ఫలితము. మనకు ఎదురయ్యే సిచ్యువేషన్స్ అన్నీ కూడా కనిపించని వైబ్రేషన్ రూపంలో ఉంటాయి, అదే అదృశ్యం. కనిపించే దృశ్యంలో ఆ కనిపించని వైబ్రేషన్స్ ని గనక ఆ ఆలోచన సంవిధానాలు, ఆలోచించే విధానాలు, పర్టికులర్ గా అర్థం చేసుకునే విధానాలు, ఇవన్నీ వైబ్రేషన్స్. ఆ యొక్క వైబ్రేషన్స్ ని కనుక మనం పడితే అప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఫలితాలు అనేవి మారిపోతాయి. ఈ వైబ్రేషన్ మారాలంటే మళ్ళీ ఎనర్జీని పెంచుకోవాలి. ఇప్పుడు అది పెంచుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఆ వైబ్రేషన్స్ చేంజ్ అవ్వాలంటే పనిలోకి వెళ్ళి మనం ఆ కార్యాలని మనసా వచ్చి చేసేటువంటి పనులు ఉన్నాయి కదా, దాంట్లో నైపుణ్యవంతంగా తయారవడమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ది బెస్ట్ టీమ్ బోనస్ రావాలి. ఓకే, అంటే ఆ పనిలో మీరు నిష్ణాతులు అవ్వాలి అంటే మీరు పని చేయగా ఒక విషయం అర్థమైపోతుంది. నేను ఎంతమంది టీమ్ బోనస్ కి కారణమవుతున్నాను, వాళ్ళు నేను ఎంతమందికి ర్యాంక్ రావడానికి కారణమవుతున్నాను, ఎంతమంది నాలాగా స్కిల్ఫుల్ గా అవ్వడానికి కారణం అవుతున్నాను అనేది ఉంది, చూసారా? ఓకే, ఆ పనిలో మీరు ఎంత ఎక్స్పర్ట్ అవుతుంటే మీరు అది ఆ మూలం ఆ వైబ్రేషన్స్ చేంజ్ అయిపోతాయి. ఎందుకంటే ముందు చేయాల్సింది పని స్టార్ట్ చేయాలి, పనిలో ఎక్స్పర్ట్ అవ్వాలి. స్టార్ట్ చేయడం అనేది అందరూ చేస్తారు, ఎక్స్పర్ట్ అవ్వాలి. అందుకే కార్యాన్ని నైపుణ్యంగా చేయడం. ఓకే, నైపుణ్యాన్ని పెంచుకుంటూ పో అనేది కరెక్ట్. దాంట్లో దేంట్లో నైపుణ్యం పెంచుకోవాలనేది ఇక మనం పనిచేస్తుంటే తెలుస్తూనే ఉంటుంది. టైంకి దోషం ఇటు తిరగేయాలి కదా మేడం, లేకపోతే టైంకి వేయాలి, టైంకి తోడేయాలి, అన్నీ ముఖ్యమే. దేంట్లో అంటే బోల్డ్ అని ఉంటాయి. అది చేస్తూ వెళ్తుంటే నైపుణ్యం కోసం ఎదురు చూసే ప్రతి ఎక్స్పర్ట్ కోసం. మహాభారతం సినిమా ఎప్పుడు తీస్తారు సార్ అని అడిగితే, నేను ఇంకా కొన్ని సినిమాలు తీస్తే దాన్ని తీసే రేంజ్ నాకు వస్తుందని చెప్పాడు రాజమౌళి. నేను ఇంకా కొన్ని సినిమాలు తీయాలి, అప్పుడు దాన్ని తీసే రేంజ్ వస్తుంది నాకు అనేసి. అట్లాగే మీరు అనుకునేటువంటి టీమ్ బోనస్ రావడానికి ఇంకా ఎందులో నేను నైపుణ్యం సాధించాలనేది, నిన్న చేసిన పనే ఈ రోజు గురించి మాట్లాడుతుంది, ఈ రోజు చేసిన పనే ఎమ్మటి చెప్తుంది. ఇంకొంచెము మరి లేట్ అవ్వకుండా అంటే అందుకే మెంటర్ కావాలి, లేట్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. దాంట్లో కొంచెం ముందు ఉండి ఎవరైతే నేను ఎస్ఐ కావాలనుకున్నాను, ఆల్రెడీ ఎస్ఐ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో తను మెంటర్, తను ఆ సలహాలు సూచనలు ఇస్తారు, అప్పుడు కొంచెం మనకు స్పీడప్ అవుతుంది. అది ఎస్, అతను ఆ బుక్ రాయడానికి ఎంత సమయం పట్టిందో ఒక జీవితం పట్టింది. మళ్ళీ మనం ఆ అనుభవం తెచ్చుకోవడానికి ఒక జీవితం పట్టకుండా 30లో చదివితే 30లోనే ఎరుక వస్తుంది, 40లో చదివితే 40 వస్తుంది. కాబట్టి అది సో ఏ పనిలో నైపుణ్యవంతంగా అవ్వాలి
ప్రాసెస్లో ఎక్కడెక్కడ నైపుణ్యవంతంగా అవ్వాలి అనేది మనం నైపుణ్యాన్ని కోరుకుంటూ చేసుకుంటూ వెళ్తుంటే తెలిసిపోతూ ఉంటుంది. ఈ రోజు నేమ్ లిస్ట్ రాయిస్తే, జిఎస్ఎం చేస్తే అందులో ఎట్లా నైపుణ్యవంతంగా అవ్వాలో తెలుస్తుంటది కదా. ఇంకొంచెం గైడెన్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్ పవర్ గా తయారవచ్చు. అట్లా పని స్టార్ట్ చేయడం కాదు, అందులో ఎక్స్పర్ట్ అవ్వడానికి ట్రై చేయడం. నోట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ నోటింగ్ లో ఇంకా బాగా ఇంకా ఎవరైనా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. సార్ ఇక్కడ మాట ఇక్కడ ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. కారణాన్ని పట్టుకుంటే కార్యాన్ని నైపుణ్యంగా చేయొచ్చు. కానీ కారణం పట్టుకునేంత ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే ఆ పనిలో కొంచెం మనకి కౌశలం ఉండాలి. ఇక్కడ ఇంకోటి సార్, దానికి అనుకున్నాగా మిమ్మల్ని ఎదగనేయకుండా అడ్డుపడే బలహీనతల గురించి ఆలోచించకుండా నేను బలం మీద దృష్టి పెట్టి నైపుణ్యాన్ని పెంచుకున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడే డాక్టర్ని వైద్యుని అయ్యాను. నా కోర్సు స్టార్ట్ అయింది ఇప్పుడే నాది. రాను ఎప్పుడు నేను ఎక్స్పర్ట్ అయిపోతాను అంటే, సరైన కారణాలు ఇంకా బాగా ఎప్పుడు పట్టుకుంటానంటే ఎంత ఎక్కువ మంది పేషెంట్లను చూస్తే అంత. సరే, చుక్కారామయ్య గారు ఏమన్నారు, నేను నా మ్యాథ్స్ లో నేను ఎప్పుడు ఎక్స్పర్ట్ అయ్యానంటే పిల్లలకి ఎంత డౌట్స్ క్లియర్ చేస్తుంటే అంత ఎక్స్పర్ట్ అయ్యాను. ఓకే, తను ఎప్పుడైతే పనిలో నైపుణ్యాన్ని కోసం ట్రై చేస్తూ ఉంటారో ఆటోమేటిక్ గా కారణాలు దొరుకుతూ ఉంటాయి. కొన్ని అయితే సరికాని కారణాలు ఉన్నాయి, అవి సర్దుకుపోతూ ఉంటాయి, ఎమ్మటే సెట్ అయిపోతూ ఉంటాయి. ఎలా మారారు సార్ అంటే, పనిలోనే మారాను నేను. పని చేస్తూనే మారాను, పనిలోనే మారిపోయాను అంతే. ఎలా వచ్చాయి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే, ఆ పని చేస్తుంటేనే వచ్చేసినాయి ఆటోమేటిక్ గా. ఆ పని సక్సెస్ అవ్వడానికి ఏం చేస్తే అదే ఇంకా లీడర్షిప్. అచ్చు యంత్రం లాంటిది అనమాట, కాపీ పేస్ట్. కానీ ఈ సైన్స్ తెలుసుకోవడం లాభం ఏంటంటే, మనలో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటో అర్థమవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకో అర్థమవుతుంది. ఐ కాఫీలో ఏకనాయకం ఏం చేస్తుందో అర్థమవుతుంది. తెలియకుండా తాగినా కూడా సరే లాభం జరుగుతుంది, కానీ ఇంకొకరికి చెబితే వాళ్ళకి సేల్ అవుతుంది. కారణాన్ని అందుకే తెలుసుకోవాలి. ఈ సీనియర్ ఈ ఎక్స్పర్ట్ అయ్యాడు అనుకోండి, తనలో పని చేస్తూనే నేర్చుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు సరైన కారణాలు దొరుకుతూ ఉంటాయి, సక్సెస్ సీక్రెట్స్ దొరుకుతూ ఉంటాయి. ఎప్పుడు పనిలో నైపుణ్యవంతంగా అవ్వడానికి ట్రై చేసినప్పుడు, కార్యాలని మెరుగ్గా చేయగలిగినప్పుడు. ఒక ప్రెజెంటేషన్ చేస్తున్నాము, ఆ ప్రెజెంటేషన్స్ని వీడియోలో చక్కగా సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా కమల్ గారు మీరు. ఈరోజు మార్నింగ్ చూసాను, వాళ్ళకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏ విధంగా బాడీ టాక్సిన్స్ పెరుగుతున్నాయి అనేది. అవునా? వాళ్ళకి నచ్చిందా, అర్థమైందా ఈజీగా? స్పాట్స్ ఆర్డర్ చేయడం జరిగింది, తీసుకోవడం కూడా జరిగింది సార్. స్పాట్ లో ఆర్డర్ కూడా వచ్చింది. అంతకు ముందు చెప్పిన దానికంటే ఇప్పుడు ఇంకా మెరుగ్గా నైపుణ్యవంతంగా చెప్తున్నారు కదా మీరు. అవును సార్. అసలు అనారోగ్యం ఎందుకు వస్తుంది అనే దాంట్లో ఎక్స్పర్ట్ అవుతుంది మీకు. అప్పుడు అసలు లాగిన్స్ ఎలా వస్తాయి, టీం ఎట్లా వస్తుందో సైంటిఫిక్ గా ఇప్పుడు అర్థమవుతుంది, కారణాలు దొరుకుతున్నాయి. అవునా? గుడ్. సో ఇది, సో ఆ పనిని మనము ఏ విధంగా నైపుణ్యవంతంగా చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మెంటర్ కి దొరికిన కారణాలు, కోచ్ కి దొరికిన కారణాలు, సీనియర్ కి తెలిసిన సక్సెస్ సీక్రెట్స్ దొరుకుతాయి. అది అప్పుడు మన కాళ్ళ మీద మనమే నిలబడగలుగుతాం, ఇంకొకరికి మనం చక్కగా ఆధారం కూడా అవ్వగలుగుతాం. ఇంకా ఎవరిని కూడా ఎవరి మీద ఆధారపడకుండా చేయగలుగుతాం. ఓకే, ఇది అసలైనటువంటిది అన్నమాట. కార్యాలని సార్, అది మీరు అడిగింది కార్యం చేసుకుంటూ. ఇప్పుడు అదే కమల్ గారి దగ్గర జరిగిన డిస్కషన్ అర్థమైపోయింది.
మన కారణాలు ఎస్ సెట్ సార్, కారణాలు సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. అయిపోతే ఇంకా కారణాలు కూడా రైట్ కారణాలు, ఎందుకు నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను అనే కారణాలు కూడా దొరుకుతాయి. అందుకని 40 రోజులు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు లేవలేకపోతున్నాను అనే కారణాలు దొరకాలి అంటే ఒక నియమం పెట్టుకోవాలి. 40 రోజులను పెట్టుకొని చూస్తే అమ్మా నేను అసలు నేను ఏదేదో పరిస్థితులు చెప్పుకుంటూ కూర్చుంటున్నాను కానీ నేను కూడా లేవగలను అయితే. ఉమ్. మొన్న ఆ మేడం గారు ఏమన్నారు, సార్ నేను గుర్తు పెట్టుకొని భీష్మించుకొని భీష్మ ప్రతిజ్ఞ చేసి రూల్ పెట్టుకొని నైట్ తినకుండా జాగ్రత్త పడి ఉదయం లేచి వచ్చాను అంటే కారణం దొరికిందా లేదా? గట్టి నిర్ణయం తీసుకుని కారణాలు దొరుకుతాయి. ఉమ్. అట్లా ప్రతి దానికి నాకు ఈ వీక్ ఇన్కమ్ రాకపోవడానికి, సేల్ జరగకపోవడానికి, టీం రాకపోవడానికి, ర్యాంక్ రాకపోవడానికి ప్రతి ఒక్క దానికి కారణాలు ఉంటాయి. మనం అన్ఫిట్ అని కాదు అర్థం. ఇక్కడ నేను ఇంకా ఎక్కడో పనిని నైపుణ్యవంతంగా చేయట్లేదు, అందుకని నాకు కారణాలు దొరకట్లేదు అనుకో. ఇది తెలుసుకోవాల్సినది. లేకుంటే ఇక్కడ బాగా ఉపయోగపడింది సార్ ఈ మాట. ఉమ్, అంటే మిమ్మల్ని ఎదగనీయకుండా అడ్డుపడే బలహీనతల మీద దృష్టి పెట్టిన దానికంటే బలం మీద దృష్టి పెట్టడం చాలా గ్రేట్ వర్క్ సార్. చేసుకుంటూ వెళ్ళలేము, ఇంకా ఆటోమేటిక్గా అవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతుంటే తెలుస్తూ ఉంటాయి మనకి. అవును. ఉమ్, తెలుస్తుంటే పనులు మారిపోతుంటాయి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను లీడర్ అవ్వడానికి లీడర్షిప్ ట్రైనింగ్ల కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో పనిచేస్తుంటే ఆల్రెడీ ఆ లీడర్షిప్ అనేది అలవాటు అయిపోతుంది. దీనికోసం నేను స్పెషల్ గా ట్రైనింగ్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదో బలాన్ని పెంచుకోవడానికి ట్రై చేయాల్సిన అవసరం. ఇప్పుడు కమాల్ గారు ఆటోమేటిక్ గా ఒక 2-3 ర్యాంక్ కోసము వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తే ఆల్రెడీ లీడర్ అయిపోతూనే ఉంటారు. వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి వాళ్ళతోటి, ఇదంతా ఎక్కడ వస్తుంది అంటే పనిలోనే వస్తుంది. పనిని నైపుణ్యవంతంగా చేయడంలోనే ఎక్కడ సరిదిద్దుకోవాలి అన్ని కూడా వస్తాయి ముందుకు వెళ్తూ ఉంటాయి. గుడ్. ఇంకెవరైనా ఇందులోని పాయింట్స్? ఇక ఇప్పుడు గుడ్ మార్నింగ్ సార్. మేడం, ఇది జీవిత ఫలాలు అనే ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదా సార్, అది మార్చాలంటే మనకి నైపుణ్యాన్ని పెంచుకోవాలని చెప్పారు కదా సార్. ఆలోచనలు, అనుభవాలు వీటికి సంబంధించి లింక్ చేసి చెప్పారా సార్? ఫ్రూట్స్ మారాలి అంటే మూలాన్ని సెట్ చేయాలి. మూలాలు సెట్ చేయాలి. ఎలాంటి మూలాలు అనేది కొంచెం డెప్త్ గా ఇప్పుడు ఎలాగంటండి, ఇప్పుడు నాకు నమ్మకం చాలా ఈ ప్రస్తుత పరిస్థితులు అవన్నీ చూస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందని, నాకు ఆ ర్యాంక్ వస్తుందని నాకేమి అంత నమ్మకం అనిపించట్లేదు. అది బిలీవ్ చేయట్లేదు. నా ఇంటి ముందు ఒక హుండాయ్ కారు ఉంటుంది, బెంజ్ కారు ఉంటుంది అని ఊహించట్లేదు. దీనికి అంత కెపాసిటీ రావట్లేదు, అంత ఆలోచన పరిధి ఉండట్లేదు. సో అది నా బలహీనత కావచ్చు. కానీ మూలం ఇదే అని మాత్రం నేను గుర్తించాను. ఏమని గుర్తించాను కోటం? ఇదే మూలం అని గుర్తించాను. సో ఈ మూలాన్ని గుర్తించి మరి నేను ఏం చేయాలి? ఇక్కడ రోజు అఫర్మేషన్ పెట్టుకొని రోజు నేను ప్రాక్టీస్ చేయాలా? ఊహించుకుంటూ ఇమాజినేషన్ విజువలైజేషన్ చేస్తూ కూర్చోవాలి అని అంటే ఓకే, అది కొంచెం వరకు ఉపయోగపడుతుందేమో. కానీ ఏదైతే వర్క్ ఉందో దానికి ఉపయోగపడేటువంటి వర్క్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఉపయోగపడే వర్క్ అని మీరు ఏదైతే భావిస్తున్నారో దాంట్లో ఎక్స్పర్ట్ కావడానికి ట్రై చేస్తే మేడం ఆటోమేటిక్గా మూలాలు సెట్ అవుతాయి. ఇది కూడా ఒక సక్సెస్ సీక్రెట్. ఆటోమేటిక్గా మూలాలు సెట్ అయిపోతాయి. మూలం అయితే ఇంపార్టెంట్, మూలం లోపలే ఉంది 100%. కానీ ఇప్పుడు దానికోసము నేను ప్రతి స్టెప్ లో మనతోటి ఎవరు ఉండరు. ఏదో పైపైన కొన్ని సార్లు చెప్పగలుగుతారు, అంతేగాని మనకు మనమే ఆ యొక్క లైట్ లాగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే అది తప్పనిసరిగా మన పనిలో మనం ఎక్స్పెక్ట్ అవ్వడానికి ట్రై చేయాల్సిందే. ఆ పనిలో మేడం ఆ జిఎస్ఎం చేయడంలో, ఆ నేమ్ లిస్ట్ చేయడంలో, అంటే ఇండస్ట్రీకి ఏది అవసరమో అది. బ్యాంక్ లో పనిచేస్తే ఒక స్కిల్ నీడ్, ఒక్కో దాంట్లో బంక్ లో పనిచేస్తే ఒక స్కిల్ కావాలి, అట్లాగే ఇండస్ట్రీలో ఒకటి. ఈ ఇన్నర్ రియాలిటీని మరి ఆ కార్యాన్ని చేయనీయకుండా, నైపుణ్యవంతంగా చేయనీయకుండా డిస్టర్బ్ చేసేటువంటి ఆ యొక్క మైండ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ మాయ ఏదైతే ఉంటుందో వాటిని
ముందు ముందు సార్ డిస్కస్ చేస్తారు, మనం కూడా డిస్కస్ చేసుకుందాం. చలో మీరు ఒక్క క్లోజ్ యువర్ ఐస్. మేము సింపుల్ ఇట్లా ఒక 10 కౌంట్ చేయండి, ఇట్లా ఒక 10 కౌంట్ చేయండి. ప్రతిరోజు మనం చేసేదే. తర్వాత ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగింది కూర్చోవాలి అనిపిస్తున్న వాళ్ళకి ఇలా ఒక జస్ట్ ఏం లేదు, మనం పెద్ద రన్నింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఇటుకలు మోయాల్సిన అవసరం లేదు. ఇట్లా అది తీసుకునేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల దగ్గర జస్ట్ ఇటువైపు హోల్డ్ చేస్తాం. ఎందుకనంటే మనసు బింబం అయితే మన బ్రీతింగ్ అనేది ప్రతిబింబం. దాన్ని సెట్ చేస్తే అది సెట్ అయిపోద్ది. ఆ తర్వాత ఇటువైపు జస్ట్ ఇది ఒక 10 లెక్క పెట్టాలి. ఆ తర్వాత కొంచెం ఒక సైలెన్స్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు మన శ్వాస వేగం ఒకటి ఉంటుంది, దానికి పొట్ట కదులుతూ ఉంటుంది, దేహం కదులుతూ ఉంటుంది. సూక్ష్మంగా గమనిస్తూ ఒక 20 కౌంట్ చేసుకుంటాం. అది కదిలినప్పుడే, పీల్చుకున్నప్పుడే 1, మళ్ళీ వదిలేసి ఇంకోసారి పీల్చుకుంటుంది 2, ఇలాగా జస్ట్ కౌంటింగ్. కాంపిటీషన్ కూడా కాదు, అబ్జర్వేషన్. ఇక్కడ ఎఫర్ట్లెస్ గా మేనిఫెస్ట్ చేయడానికి, మీ జీవితాన్ని మరింత మ్యాజికల్ గా మార్చుకోవడానికి, ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా పీస్ఫుల్ గా ఉండడానికి ఇప్పుడు నేను చెప్పబోతున్న 11 పాయింట్స్, 11 విషయాలు చాలా అద్భుతంగా హెల్ప్ అవుతూ ఉంటాయి. కేవలం వీటిని వింటూ ఉండండి, వీటిని మీ మనసు లోపలికి పోనివ్వండి. మీ మనసులో లేదా మీ హృదయంలో ఈ విషయాలకి కాస్త చోటు ఇవ్వండి. అప్పుడు ఈ విషయాలు మీ జీవితం అంతటిని కూడా మీరు కూడా ఊహించినటువంటి ఒక అద్భుతంగా మార్చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క పాయింట్ని 2 సార్లు లేదా 3 సార్లు చెప్తూ ఉంటాను. ఏదైనా ఒక పాయింట్ మీకు బాగా నచ్చితే వాటిని సపరేట్గా ఒక బుక్లో కానీ పేపర్ మీద రాసుకొని ఈ 11 పాయింట్లలో ఏవైనా మీకు నచ్చిన 2 లేదా 3 పాయింట్లని వాటిని రోజు మొత్తంలో అఫర్మేషన్ లాగా కానీ నార్మల్గా మనసులో ఆ వాక్యాలని మీరు వీలైనన్నిసార్లు మనసులో అనుకుంటూ ఉండండి. వాటి మీద మెడిటేషన్ చేయండి. ఈ 11 విషయాల్లో మీకు నచ్చిన 2 లేదా 3 విషయాల్ని వాటిని మీ జీవితంలో భాగం చేసుకోండి. మీ శరీరంలో నరాల్లో నింపండి. చూడండి, అలా చేస్తే మీ జీవితంలో మీరు కూడా ఊహించని మార్పు ఏ ప్రయత్నం లేకుండా సహజంగానే వస్తుంది. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ మీ మనసు వెంటనే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అంటే మన మనసు ఏ స్థాయిలో ఉంటుందో దాన్ని బట్టే విషయాల్ని అంగీకరిస్తూ ఉంటుంది. మన మనసులో ఉన్న కొన్ని నమ్మకాలు, అభిప్రాయాలు కొన్ని కొత్త విషయాల్ని అంగీకరించలేవు. ఫర్ ఎగ్జాంపుల్, కేవలం మీరు ఆలోచిస్తే చాలు, ఏ పని చేయకున్నప్పటికీ కూడా మీరు కోరుకున్న దాన్ని పొందొచ్చు అని మాట చెప్పినప్పుడు, ఒకవేళ మీ మనసులో ఉన్న నమ్మకాల, అభిప్రాయాలు దీన్ని అంగీకరించినవి, చాలా లాజికల్గా ఆలోచిస్తూ ఉంటాయి. అది ఎలా సాధ్యమవుతుంది, ఏదో ఒకటి చేయాలి కదా, కేవలం ఆలోచిస్తే సరిపోతుందా, అలా అయితే అందరూ ఆలోచిస్తే, ఇలా ఎన్నో రకాల లాజిక్లని మనసు వెతుకుతూ ఉంటుంది. ఒకవేళ మీ మనసు యాక్సెప్ట్ చేయకపోతే వదిలేయండి. ఓకే, ఒకవేళ సరే మనసు యాక్సెప్ట్ చేయట్లేదు కానీ ఇది వింటుంటే బాగా అనిపిస్తుంది అన్నప్పుడు కూడా దాన్ని మీ మనసు వినండి. సో ఈ 11 పాయింట్లలో ప్రతి పాయింట్కి కూడా మీ యొక్క మేనిఫెస్టేషన్ ఫ్రీక్వెన్సీని పెంచుతూ పోతూ ఉంటుంది. అందులో ఫస్ట్ పాయింట్, ఒక అనంతమైన ఒక విశ్వశక్తి అనండి, యూనివర్సల్ పవర్ అనండి, ఇంటర్నల్ పవర్ అండి, హయ్యర్ సెల్ఫ్ అనండి, పేరు ఏదైనా పెట్టండి, డివైన్ పవర్, కాన్షియస్నెస్, ప్యూర్ అవేర్నెస్, ఒక శక్తి అనేది ఉంది. ఆ శక్తి చేత మీరు అన్నప్పుడు మీ శరీరము, మీ మనసు, మీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన కూడా ఆ శక్తి చేత మీరు మీ ఊహకు కూడా అందనంత గొప్పగా ప్రేమించబడుతున్నారు. మీరు మీ ఊహకు కూడా అందనంత గొప్పగా మీరు ప్రేమించబడుతున్నారు. మీరు ఎల్లవేళ 24 hours చాలా చాలా డీప్గా ప్రేమించబడుతున్నారు. బట్ అది మన అవేర్నెస్లో లేకపోవచ్చు, మనం గమనించి ఉండకపోవచ్చు. ఏమాత్రం గమనించినా మీరు ఈ విషయాన్ని గ్రహిస్తారు. మీరు మీ ఊహకి కూడా అందనంత గొప్పగా ప్రేమించబడుతున్నారు.
మీరు మీ ఊహ కూడా అందనంత గొప్పగా ప్రేమించబడుతున్నారు. అది మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంది. మీరెవరు, మీరు ఎలాంటి వారు, మీరు ఎక్కడున్నారు, మీరేం చేస్తున్నారు అనే దాంతో ఆ యూనివర్సల్ పవర్ ఆర్ హయ్యర్ పవర్ కి సంబంధం లేదు. అది అందరినీ అంతటినీ ఒకే రకంగా ఈక్వల్ గా ప్రేమిస్తూనే ఉంటుంది అనంతంగా. మీరు మంచివారా చెడ్డవారా అనే దాంతో సంబంధమే లేదు. ఒక మదర్ తెరీసాను, మహాత్మా గాంధీని, స్వామి వివేకానందని, లేదంటే మరొక ఒక గొప్ప వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తుందో ఒక దుర్మార్గుణ్ణి, హంతకుణ్ణి కూడా ఆ శక్తి అంతే విధంగా ప్రేమిస్తూనే ఉంటుంది. దానికి తేడాలు తెలియదు. సో మీరు మంచిగా ఆలోచిస్తున్నారా చెడ్డగా ఆలోచిస్తున్నారా, మీరు పాజిటివ్ గా ఉన్నారా నెగిటివ్ గా ఉన్నారా అనే దానికి అది పట్టించుకోదు. ఆల్వేస్ యు ఆర్ బీయింగ్ లవ్డ్. మీరు ఎల్లవేళ 24 hours చాలా డీప్ గా ప్రేమించబడుతున్నారు. ఆ శక్తి ఎప్పుడు కూడా తప్పు ఒప్పు అంటూ మిమ్మల్ని విడదీయదు. అది కేవలం మీ మనసులో జరుగుతున్నదే, ఇది మంచి అని చెడు అని. మీ మనసులో కూడా ఇది మంచి చెడు అని కనుక తీయగలిగితే మీరు అన్లిమిటెడ్ గా మారిపోతారు, మీరు అనంతంగా మారిపోతారు. అప్పుడు కేవలం ఒక్క ఆలోచన చాలు మీరు కోరుకునే అన్ని జరగడం కోసం. ఎప్పుడైతే మీ మనసులో ఉన్న తప్పు ఒప్పు, రైటు రాంగు, పాజిటివ్ నెగిటివ్ అన్న ఆ విభజనలు తొలగిపోతాయో అప్పుడు మీరు అన్లిమిటెడ్ గా అయిపోతారు. కేవలం ఒక్క ఆలోచన చాలు మీరు కోరుకునే అన్ని జరగడం కోసం. సో మీరు అనంతంగా ప్రేమించబడుతున్నారు. మీరు ఏ పని చేస్తున్నా సరే, మీరు ఏం చేసినా సరే, మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎలాంటి వారైనా సరే, ఈ విశ్వశక్తి అనండి అనంతమైన శక్తి అది మీలోనే ఉంది, మిమ్మల్ని నడిపిస్తుంది. అది మిమ్మల్ని అనంతంగా ప్రేమిస్తూనే ఉంది. సెకండ్ పాయింట్, మీరు ఏం అడిగినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ఏం అడిగినా సరే మంచిది చెడ్డది అంతో సంబంధం లేదు, అది మిమ్మల్ని అనంతంగా ప్రేమిస్తుంది. మీరు ఏం అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు దేన్ని కోరుకుంటారో, దేన్ని పొందాలనుకుంటున్నారో, ఎలాంటి అనుభూతిని, ఎలాంటి అనుభవాల్ని మీరు జీవితంలో ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారో అని అడిగిన క్షణంనే వెంటనే మీకోసం అది ప్రపంచం అంతటిని కూడా మార్చేస్తుంది. మీరు కోరండి, మీకేం కావాలో అడగండి, అది ఆ విశ్వశక్తి మీకు ఇస్తుంది. ఆ యూనివర్సల్ పవర్ లేదా హయ్యర్ పవర్ మీకోసం పనిచేస్తుంది అని ఒక చిన్న భావన ఉన్నప్పుడు అది ఎలా వస్తుందని దాంతో సంబంధం లేదు, మీరు దాన్ని పొందుతారు. మీరు ఏం అడిగినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. థర్డ్ పాయింట్, మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ నమ్మకాలతో పని లేదు, ఎందుకంటే మిమ్మల్ని నడిపిస్తున్న శక్తి మీ జీవితాన్ని సరైన విధానంలోనే తీసుకెళ్తూ ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ విశ్వం, ఈ ప్రపంచం, ఈ సమాజం, ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీది కూడా మీకు అనుకూలంగానే ఉంది. ఇక్కడ ఏది కూడా మీకు వ్యతిరేకంగా లేదు, ఏది కూడా మీకు వ్యతిరేకంగా లేదు. ప్రతీది మీకు అనుకూలంగానే ఉంది, ప్రతీది కూడా మీకు అనుకూలంగానే ఉంది. ప్రతీది అన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. మీకు వ్యతిరేకంగా ఉన్నదంటూ ఏమీ లేదు. మీరు చాలా డీప్ గా ప్రేమించబడుతున్నారు. ఫస్ట్ పాయింట్, మీరు ఏం అడిగినా సరే ఇవ్వడానికి యూనివర్స్ అనండి హయ్యర్ పవర్ సిద్ధంగా ఉంది. ఇక్కడ మీకు వ్యతిరేకంగా ఏమీ లేదు, అన్ని మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఫోర్త్ పాయింట్, మీరు జీవితంలో దేన్నైనా సరే ఎప్పుడైనా మార్చుకునే పూర్తి స్వేచ్ఛ, సమర్థత మీకు ఉంది. సో గతంలో ఏదో తప్పు చేశారు కాబట్టి ఆ తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి కర్మ సిద్ధాంతం ప్రకారం అని కొంతమంది అంటూ ఉంటారు. సో చేసిన తప్పులకి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అంటూ ఉంటారు. అలాంటిది ఏమీ లేదు. సో ఒకవేళ మీరు గతంలో తెలుసో తెలియక తప్పులు చేసి ఉన్నా ఆ గతం ఎప్పటికీ కూడా మీ భవిష్యత్తుని ప్రభావితం చేయదు. ఒకవేళ మీరు దాన్ని అలాగా వదిలేయగలిగితే, డిటాచ్ అవ్వగలిగితే, మీ లోపల ఉన్న ప్రతీది మీరు కనుక ఈ క్షణంలో మీ భవిష్యత్తుని ఏ విధంగా ఉండాలో నిర్ణయించుకుంటున్నారో అలా మార్చుకునే పూర్తి స్వేచ్ఛ ఉంది. అలాంటి జ్ఞానం కూడా ఉంది, అలాంటి సమర్థత కూడా మీకు ఇప్పుడు ఇక్కడ ఉంది. దాన్ని ప్రత్యేకించి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో గతంలో జరిగిన విషయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలుసో తెలియక ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే దాని గురించి మీరేమి వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. గతానికి మీ భవిష్యత్తును శాసించే శక్తి ఏమాత్రం కూడా లేదు. సో గతంలో చేసిన పొరపాట్లు ఏమైనా ఉన్నాయి అనుకుంటే నో నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్. అది మీ భవిష్యత్తుని ఏమాత్రం కూడా ఎఫెక్ట్ చేయదు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే,
మీలోనే, మీ అంతరంగంలోనే, మీ శరీరంలోనే ఉన్న ఒక అనంతమైన శక్తి, ప్యూర్ అవేర్నెస్, దైవం అనండి, ఆత్మ అనండి, పరమాత్మ అనండి, ఏదైనా కావచ్చు, అది మీలోనే ఉంది. మీలో ఉన్న ఆ హయ్యర్ పవర్ ని మీరు ఎంత ఎక్కువగా అనుభూతి చెందితే, మీ శరీరంలో అనుభూతి చెందితే చాలు. కేవలం మీలో ఉన్న ఆ శక్తిని మీరు అనుభూతి చెందుతూ ఉన్న కొద్దీ అది అన్నింటినీ అనుకూలంగా మార్చేస్తుంది. మీకు వ్యతిరేకంగా ప్రతి సిచ్యువేషన్ కూడా మీకు అనుకూలంగా మార్చేస్తూ ఉంటుంది. జస్ట్ ఎక్స్పీరియన్స్ యువర్ ఇన్నర్ పవర్, ఎక్స్పీరియన్స్ దిస్ మూమెంట్. అది మీరు కలలో కూడా ఊహించినంత గొప్పగా మీ జీవితాన్ని మార్చేస్తుంది. కనీసం అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ కూడా అవసరం లేదు. ఒకవేళ అఫర్మేషన్, విజువలైజేషన్ అవసరమైతే దాన్ని వాడుకోవచ్చు. బట్ ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ యువర్ ఇన్నర్ పవర్, ఇట్ చేంజెస్ ఎవ్రీథింగ్ మ్యాజికల్లీ. ఎలాంటి నియమాలు, కండిషన్స్ లేవు ఇక్కడ. అంటే కొంతమంది ఒక కోరిక కోరుకున్న తర్వాత, ఏం కావాలో నిర్ణయించుకున్న తర్వాత, ఇది చేస్తే అవుతుంది, అఫర్మేషన్ ఎన్నిసార్లు చేస్తే అవుతుంది, ఈ పని చేస్తే అవుతుంది, 21 days తర్వాత అవుతుంది, 30 days తర్వాత అవుతుంది. ఇలాంటి నియమాలు, కండిషన్స్ లేవు. అది ఇప్పుడు మీరు ఏదైతే కోరుతున్నారో ఆ కోరుకున్నది ఇప్పుడు ఇక్కడ మీ క్షణంలోనే సొంతం. అది ఉంది. ఏది కావాలనుకుంటే దాన్ని, ఎలా కావాలనుకుంటే అలా సృష్టించే పూర్తి స్వేచ్ఛ మీకు ఉంది. కానీ మీ మనసులో ఉన్న ఇంతకు ముందు ఉన్నటువంటి ఓల్డ్ ప్యాటర్న్స్ వల్ల మీరు అలా నమ్మాల్సి వస్తుంది. అంటే మనం కోరుకున్న తర్వాత దాన్ని పొందడానికి సమయం పడుతుంది అనేది కేవలము మనసులో ఉన్న నమ్మకం, అదే అడ్డుగా ఉంది. అదర్వైజ్ ఏదైనా సరే మీరు కోరుకున్న ప్రతిదీ, ఏ నియమం లేదు, ఏ కండిషన్స్ లేదు, ఊరికే అది మీ సొంతం అనే భావన ఉంటే చాలు. ఓకేనండి. నెమ్మదిగా చక్కగా రోజు ఈ విధంగా మనము ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. మనసుని ఎంత ట్యూన్ చేసుకుంటూ ఉంటే అంత. ఎందుకనంటే ఆ చిన్న చిన్న ఆలోచనలు, భావనలే ఇంత పెద్ద శరీరాన్ని నడిపిస్తూ ఉంటాయి. కష్టపడడానికి ఎంతకైనా రెడీ. ఎన్ని గంటలైనా వెళ్ళి 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు. కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. శరీరం ఎంతైనా కష్టపడుతుంది. ఓకే. సో సరైనటువంటి దానికి, సరైన కష్టానికి, తెలివైన కష్టానికి వెళ్ళాలి అంటే మైండ్ ట్యూనింగ్ అనేది చాలా చాలా అవసరం. అది థ్యాంక్ యూ మన ఫర్ యువర్ పేషెన్సీ. థ్యాంక్ యూ. మళ్ళీ మనం ఎగ్జాక్ట్గా 5కి ప్రతిరోజు వద్దాము. ఎగ్జిక్యూటివ్స్ ఉండండి, మనం ఒకసారి మాట్లాడుకుందాం. 250 ట్రైనింగ్కి అందరూ 250 అండ్ అబౌవ్ తప్పనిసరిగా ఎక్కడ ఉన్నా సరే, మీకు సంబంధించిన వాళ్ళు కూడా తెలంగాణకి సంబంధించిన ఉంటే హైదరాబాద్కి అటెండ్ చేయించండి. అక్కడ రాజమండ్రిలో, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు రాజమండ్రిలో అటెండ్ చేయించండి. థ్యాంక్ యూ.